ఈరోజు కూడా దేహం దాల్చిన దైవం. నేను మిమ్మల్ని నవ్వించటానికో లేదు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయటానికో నేను రాలేదు. కేవలం వాక్యాన్ని ప్రకటించటానికి, మన రక్షకుడైన క్రీస్తు గురించి, ఆయన చేసిన త్యాగం గురించి మీ అందరితో సంభాషించుకోవటానికి ఆయన సేవకుడిగా, ఆయన దాసుడిగా నేను వచ్చాను. కనుక వాక్యాన్ని ఎప్పుడూ కూడా బోర్గా ఫీల్ అవ్వకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించటానికి మీ మనస, వాచ, కర్మణ వాక్యంపై శ్రద్ధ కలిగి ఆసక్తి నిలుపుతారని కూడా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ప్రియులారా, ఈరోజు సమాజాన్ని చూస్తుంటే, ఇందాకనే మనకి వాక్యోపదేశంలో అన్నగారు చెప్పారు, ఈరోజు క్రిస్మస్ పండుగ ఎలా తయారైపోయిందంటే ఆడవాళ్లకు ఒక రకంగా, మగవాడికి మరొక రకంగా అర్థమైంది ఈ పండుగ. ఆడవాళ్ళకి క్రిస్మస్ పండుగ వస్తే ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్న మంచానికి బట్టి నవార్లన్నీ శుభ్రంగా ఉతుక్కోవటం, ఎప్పుడో మాడిపోయినటువంటి పైన సర్దుకున్న అంట్లన్నీ బయటికి లాగి తల్ల మెరిసేటట్టుగా ట్రిబుల్ వేసి కడగటం, ఆ బూజులు బట్టిన ఆ బూజులన్నీ చీపురు కట్టతో శుభ్రంగా దులిపేయటం, ఇల్లు వాకిల్లు సరి చేసుకోవటం. ఆడవాళ్ళు ఇలా నిమగ్నం అయిపోయారు ఆ పండగలో. మగవాడైతే దొరికిందే సందు లేని ఇంకో పెగ్గు ఎక్కువ తాగటం, పైనేమో స్టారు, లోపలేమో బారు. వీడికి మొన్న మా గుంటూరు నుంచి వస్తుంటే భక్తులు ఎక్కువలేండి మా గుంటూరులో, కొద్దిగా పైకి స్టార్ లేపుతున్నాడు. వాడు ప్రార్థన చేసి పైకి స్టార్ లేపుతున్నాడు. ఇక్కడ మరి స్టార్లు కడతారో లేదో, ఇక్కడ ఆనవాయితీ ఉందో లేదో నాకు తెలియదులే కానీ తక్కువేనట, బట్ కడతారట. మా వైపు ఇంటికో స్టార్ ఉంటుందిలేండి అటు. ఇటు స్టార్ లేపుతున్నాడు, నేను వస్తున్నాను కారులో. సరే పాపం భక్తులు ఏదో లేపుతున్నారంటే పక్కన డీజే బాక్స్లో పాట పెట్టాడు. పాట ఏంటో తెలుసా? దంచవే మేనత్త కూతురా. ఒరేడు దుంపదేగా, ఏం పాట అండి అదే? వీడు పెట్టిన పాట ఒకటి, ఆ పైన లేపుతున్న స్టార్ ఒకటి, సంబంధమే ఉండదు వీడికి. అంటే ఈరోజు సమాజంలో రోత చేసేసారండి. యేసుక్రీస్తు పుట్టిన దినాన్ని రోత చేసేసారు. ఈరోజు ఆర్టికల్స్ కూడా మనకి ఏం తెలియజేస్తున్నాయంటే, క్రిస్మస్ రోజు జరిగే యాక్సిడెంట్లు ఎప్పుడు జరగవట, మొత్తం 365 రోజుల్లో ఎప్పుడు జరగవట. ఎందుకు అన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయంటే, బాగా తాగి డ్రైవ్ చేస్తారు కదా యేసుప్రభు పుట్టాడని ఆనందంతో. ఆ తాగిన మత్తులో కార్లు దొల్లెళ్ళిపోతున్నాయి లోయల్లోకి. ఏ యేసుక్రీస్తు అయితే అందుకు రావలసి వచ్చింది, ఆయన రాకడకు మునుపు ఏం జరిగిందో నేను చాలా ప్రాంతాల్లో, చాలా కోణాల్లో దేవుని కృప వలన మాట్లాడాను. అయితే ఇక్కడ కూడా మరొక కోణాన్ని నేను ఉద్దేశించదలిచాను. అదేంటంటే, యేసుక్రీస్తు వారు నిజంగా మహానుభావుడు. ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడిగాను దేవుడిగాను 2 పాత్రలను ఆయన పోషిస్తున్నాడు. చాలా మంది మధ్యకాలంలో పెద్ద ట్రెండ్ అయిపోయింది, యేసుప్రభు దేవుడు కాదండి, ఆయన ఒక ప్రవక్త అండి, ఆయన ఒక దేవుని కుమారుడు అండి అని నోటికి ఇష్టం వచ్చినట్టు వాగేవాళ్ళు చాలా మంది ఉన్నారు బయట సమాజంలో. 100కు 100% యేసుక్రీస్తు వారు దేవుడే, దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. అయితే యోహాను సువార్త ప్రారంభ అధ్యాయము ప్రారంభ వచనం మనందరం ఎప్పుడూ చదువుకునే మాట ద్వారా ఈనాటి మనం ప్రసంగాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. In the beginning was the word, word was with God, word was God, without him nothing was made that was made. ఆది యందు దేవుడు ఉన్నాడు, ఆది యందు వాక్యం ఉంది, ఆ వాక్యము దేవుని దగ్గర ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉంది. వర్డ్ వాస్ ద గాడ్, ఆ వాక్యమే దేవుడై ఉందట. అంటే ఈ లోకానికి వచ్చిన వాడు ఎవరన్నమాట? మనిషి కాదు, ప్రవక్త కాదు, మోషే లాంటి ఒక సాధారణ ఏంటి అంత గొప్ప టైటిల్ పెట్టేసాడు. అదొక ఫోటో, వాడు తిండండి అక్కడికి వెళ్ళి తినేది లేదు, సచ్చేది లేదు. ఆ పల్లె ముందు పెట్టుకొని జస్ట్ ఫోటో ఫోజెస్ నటిస్తారు. వీళ్ళు నటిస్తారు, ఈ నాయకులు నటిస్తారు. ఏమెరగనట్టుగా చీపురు పట్టుకొని రోడ్డు మీద ఊడుస్తూ ఉంటారు. అప్పుడు ఒక ఫోటో టెక్. ఏంటి పొద్దున హెడ్లైన్, మున్సిపాలిటీ సోదరులతో పాటు చెత్త ఊడుస్తున్న సీఎం గారు. ఆహా, ఎంత గొప్పోడివయ్యా నువ్వు. ఆ తర్వాత ఇంకో దగ్గరికి వెళ్తాడు, అక్కడ బొచ్చు మోస్తాడు, అదొక ఫోటో.
కూలీ పనిల కష్టాలు అర్థం చేసుకోవడానికి కూలీ అవతారం ఎత్తినటువంటి ఎంపీ గారు ఇంకో దగ్గరికి పోతాడు, ఓ చిన్న గుంట తవ్వుతాడు, ఆ మొక్క తీసుకొచ్చి అక్కడ పెడతాడు. పర్యావరణాన్ని కాపాడటానికి తానే స్వయంగా పూనుకున్నటువంటి పలానా కార్పొరేటర్ గారు. ఏంటంటే ఇవన్నీ ఫోటోలు కావా? పబ్లిసిటీ డ్రామాలు కావా ఇవన్నీ? కేవలం పబ్లిసిటీ డ్రామాలండి. మీరు చూడండి, ఎలక్షన్స్ అప్పుడు కనపడతారు వీళ్ళు, మళ్ళీ ఇక కనపడరాళ్ళు మనకి. మళ్ళీ ఎప్పుడు కనపడతారు? మళ్ళీ ఎలక్షన్స్ రావాలి వీళ్ళకి. వీళ్ళ ఫోటో ఫోజులకి కరిగిపోయి చాలామంది యాత్రలు చేస్తున్నారు కదా ఈ మధ్య, పార్టీలకు అతీతంగా రకరకాల యాత్రలు. ఆ ఫోటోలు నల్లగా కమిలిపోయిన మొహాలతో దిగేటప్పటికి మనం ఎమోషనల్ ఫూల్స్ అయిపోతాం. ఆహా, మా కోసం ఎంత నడుస్తున్నాడని ఓట్లు గుద్దేస్తాం మనం. ఇలాగ యాక్షన్ చేయడానికి యేసుక్రీస్తు రాలేదండి ఒక నిమిషం ఈ భూమి మీదకి. మీ ఓట్ల కోసం ఆయన రాలేదండి. నువ్వు ఓటు వేసిన ఆయన దేవుడే, ఓటు వేయకపోయినా ఆయన దేవుడే. వీళ్ళు ఎందుకు వస్తారంటే నీ ఓటు కోసం వస్తారు వీళ్ళు. నువ్వు ఓట్లు వేస్తేనే వాళ్ళకి పదవిలో ఉంటేనే వాళ్ళని పట్టించుకుంటారు, లేకపోతే పిచ్చుకోక కూడా పట్టించుకోదు వాళ్ళని బయట. నీ ఓటు కోసం వస్తాడు, నీ ఓటు కోసం వస్తాడు. ఇక్కడ నువ్వు దేవుడు భూలోకానికి రావటానికి నీ ఓటు వేస్తేనే ఆయన దేవుడు, నువ్వు ఓటు వేయకపోతే ఆయన దేవుడి నుంచి పక్కకు పోతాడంటూ ఏమీ లేదు ఆయనకి అసలు అవసరతే లేదు. కానీ ఆయన భూలోకానికి ఈ లోకానికి నడయాడాడట మహానుభావుడు. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, ఈ మధ్యకాలంలోనే మాథ్యూ ఓ అని ఒక ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కొట్టాడు. మాథ్యూ ఓ ఏంటా గిన్నిస్ బుక్ అంటే, ఈయన 6 అడుగులు ఎత్తున్నాడు, అంటే ప్రభాస్ అంత ఎత్తున్నాడు ఆయన. జస్ట్ ఒక చిన్న, ఐ థింక్ ఒక 2.5 feet స్మాల్ బాక్స్లో పట్టాడండి ఆయన. ఇరుక్కొని దూరి దానిలో కూర్చున్నాడు ఆయన చిన్న బాక్స్లో. అది ఎంత బాక్స్ అంటే మన ఇంట్లో వాటర్ క్యాన్ తెచ్చుకుంటాను చూసారా, పెద్ద వాటర్ క్యాన్, అంత బాక్స్లో 6 అడుగుల మనిషి ఇరుక్కొని కూర్చున్నాడు. ఒకసారి మీకు ఆ వీడియో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. మన దృష్టిలో ఇవి వింతలు. ఒకసారి వాల్యూమ్ కూడా పెట్టే ప్రయత్నం చేయండి. ఇదిగోండి, 6 అడుగులు ఉంటాడండి ఈ వ్యక్తి. 6 అడుగులు అండి, కరెక్ట్గా 6.2 inches. అదిగోండి, కొద్ది క్వాలిటీ లేదు వీడియో, వాల్యూమ్ పెట్టండి. Meditations. Right now, he's ready to enter the box. బాక్స్ చాలా చిన్నదండి, అదిగోండి, చాలా చిన్న బాక్స్లో. చాలా కష్టం అండి, అంత పెద్ద మనిషి అంత ఇరుకైన బాక్స్ లో ఉండాలి అని అంటే చాలా కష్టం, అది జరిగే పని కాదు. అది seemingly impossible to achieve. I remind you, the yogi is 6 feet tall. 6 feet tall, 20 inches high. 6 అడుగుల ఎత్తు మనిషి. If the yogi doesn't slow his heart rate and breathing sufficiently before he enters the box, he could run out of oxygen once the box is sealed. Again, I caution you, do not try this at home. Right now, as the yogi is about to fully enter the box, he's touching his forehead to reopen. అదిగోండి, చూడండి జాగ్రత్తగా. Remember, we're seeing this 6-foot man get inside this tiny box of 20 inches. This is truly remarkable. ప్రజలందరూ ఉత్కంఠంగా చూస్తున్నాడు, అతని టాలెంట్ చూసి ఆశ్చర్యపోతున్నారు. అదిగోండి, మొత్తం పట్టేసాడు లోపల. లోపల పట్టేసి చివరికి ఆ చెయ్యి కూడా లోపల పెట్టేసుకొని లాకేసేసుకుంటాడు. Basically, it's impossible. Submerged in water. అదిగోండి, చిన్న బాక్స్ లో ప్రజలందరూ గుండె చేతిలో పట్టుకొని చూస్తున్నారు. ఏమైపోద్దో, ఆ బాక్స్ పగిలిద్దా, ఆయన చచ్చిపోతాడా? మొత్తం ఫ్రీజ్ చేసేసారండి ఆ బాక్స్. కనీసం ఒక వేలు కూడా బయట లేదండి, మొత్తం ఫ్రీజ్ చేసేసారు ఆ బాక్స్. ఒక 3 minutes పాటు ఉన్నాడు ఆయన. ఊపిరి ఆడట్లా, ఒక పక్క ఊపిరి ఆడట్లా, లోపల ఆక్సిజన్ లేదు, ఒక పక్క ఇరుకైపోయింది. చూడండి ఆయన, అదిగోండి కిందకి తీసేసారు ఆయన. అదిగోండి, ట్యాంక్ ఆఫ్ వాటర్ అండి, నీళ్ళ వాటర్ లో లోపలికి తీసేసారు ఆయన. అదిగోండి, టోటల్ వాటర్ లో ముంచేశారు. అదిగోండి,
ఒక చిన్న ఎక్వేరియంలో చేపలు ఎలాగైతే ఉంటాయో, ఒక చిన్న ఎక్వేరియంలో తాబేలను ఎలాగైతే పెట్టేస్తామో, ఇతన్ని కంప్లీట్ గా నీళ్ళలోకి దింపేశారు. నీళ్ళలోకి దింపేసి ఆ పైన, అదిగోండి ఆ పైన కూడా పోసేశారు, మొత్తం మంచు నింపేశారు, మంచు గడ్డలు నింపేశారు. అసలు చూడండి, మామూలుగానే ఊపిరాడదు. ఆ ఊపిరాడని బాక్స్ లో ఆ వ్యక్తిని పెట్టి నీళ్ళలోకి దింపి ఆ పైన మంచు పలికలు వేసి, ప్రజలకి నిస్సత్తులైపోయి చూస్తున్నారు ప్రజలు. సాధ్యమేనా? చూడు ఎంతసేపు ఉన్నాడో చూడండి అక్కడ. అదిగో ఇప్పుడు మళ్ళా తీస్తున్నారు, అదిగోండి ఇప్పుడు వస్తున్నాడు బయటికి. There's a moment of shock, experiencing that shock that makes him shake. It's a cold sensation of reality. Even knowing what to expect, what I've just seen approaches the impossible. ఇది వింతలా అనిపిస్తుంది కదా మనకి, నిజంగానే వింతండి. మనమైతే చేయలేం. ముక్కు మూసుకొని 2 నిమిషాలు ఉండి బతికినోడు చేతులు పైకి ఎత్తండి. మనలో అంత సీన్ లేదు, మనకంత సీన్ లేదు. కానీ నిజంగా చిన్న బాక్స్లో ఆయన దూరటం, దానిలో నివసించటం నిజంగా ఇట్స్ ఏ రికార్డ్, నాట్ ఏ కామన్ ఇష్యూ. అలాంటిది 6 అడుగుల మనిషి 2.5 అడుగుల చిన్న బాక్స్లో పడటమే మీకు వింత అనుకుంటే, అది గొప్ప సాహసం అని మీరు అనుకుంటే, ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఆ మహానుభావుడు, యేసుక్రీస్తు మహానుభావుడు ఈ లోకానికి ఒక 5 అడుగుల బాక్స్ అయిన ఈ మానవ దేహంలోకి వచ్చేసాడండి. ఎవరి కోసం తెలుసా? ఈయనలాగా గిన్నిస్ బుక్లో పేరు కోసం కాదండి, నీ పాపాన్ని కడగటం కోసం. ఎంత గొప్పోడు మన ప్రభు. భూతద్దం వేసినా దొరుకుతాడా ఈ భూమండలంలో అట్టివాడు? కాగడా పెట్టి వెతికినా దొరుకుతాడా ఈ కాకరారణ్యాలలో అట్టివాడు? దట్ ఈస్ నో పాసిబుల్, దట్స్ ఇంపాసిబుల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనకు అర్థం కావట్లా. మొన్న ఈ మధ్య తెలంగాణ మంచిర్యాలకు వెళ్ళాను. అప్పుడు తమ్ముడు వచ్చి, అన్నా మా ఊర్లో ఇతను ఒక రికార్డు ఉందన్నా అన్నాడు. ఏంట్రా నాయన అన్న? పట్టు చీరనన్నా, పెద్ద పట్టు చీరని వేసి చిన్న అగ్గిపెట్టులో పెట్టేశాడన్నా అన్నాడు. అంత పెద్ద పట్టు చీరని ఇంత చిన్న అగ్గిపెట్టులో పెట్టడమే రికార్డు అనుకుంటే, మరి ఆకాశం భూమి 2 కలిగిన పట్టలేని ఆ ఆత్మస్వరూపుడు ఈ లోకానికి ఒక చిన్న దేహంలోనికి రావటం అంటే అది మీకు సామాన్యంగా అనిపిస్తుందేమో, అది సామాన్యం కాదు ప్రియులరా. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎంత తగ్గించుకున్నాడో తెలుసా ఆయన? 6 అడుగుల ఈ మనిషి 2 అడుగులుగా మారటమే మీకు ఇంత చాలా తగ్గింపు అనుకుంటే, నిజంగా ఆయన ఎంత తగ్గించుకున్నాడంటేనండి, మనం ఇప్పుడే చూసాం. ఆయన ఎవరిగా ఉన్నాడట? శరీరం దాల్చక మునుపు దేవుని స్వరూపుడుగా, దేవుడిగా ఉన్నాడట. ఆయన దేవుని కుమారుడిగా, దేవుడిగా ఉన్నాడట. ఆయన దేవుని స్వరూపమై ఉన్నాడట. దేవునితో సమానుడట. ఆయన ఈక్వల్ టు గాడ్, దేవునితో సమానుడు, నాట్ లెస్సర్ దాన్ గాడ్. మా మానవ పోలికలోకి వచ్చి, ఏమండి మీరు ఎప్పుడైనా ఆలోచించండి, మీరు ప్రమోషన్స్ కోరుకుంటారా, డిమోషన్స్ కోరుకుంటారా చెప్పండి ఎప్పుడైనా? ఏమీ లేనోడు ఒక 10,000 రూపాయలు ఉద్యోగం ఉంటే కావాలని కోరుకుంటాడు, ఎదగాలని కోరుకుంటాడు. ఒక ఉద్యోగస్తుడు శాలరీ పెరగాలని కోరుకుంటాడు. శాలరీ బాగా ఉన్నోడు ఇంక్రిమెంట్స్ పెరగాలని కోరుకుంటాడు. ఇంక్రిమెంట్స్ బాగా ఉన్నోడు ఏజీఎం అవ్వాలని కోరుకుంటాడు. ఏజీఎం అయినోడు జిఎం అవ్వాలనుకుంటాడు. జిఎం అవ్వనోడు డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు. డైరెక్టర్ అనుకున్నాడు చైర్మన్ అవ్వాలనుకుంటాడు. ఫౌండర్ అవ్వాలనుకుంటాడు. ప్రతివాడు ఎదగాలని కోరుకుంటారు, ఎవడు దిగాలని కోరుకోడు. ఒక రేకుల షెడ్లో ఉంటున్నావు అనుకో, నువ్వు ఏం కోరుకుంటావు? నువ్వు ఓ డాబా ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటావు. ఓ డాబా ఇంట్లో ఉండేవాడు ఏమనుకుంటాడు? ఓ 3 అంతస్తులు వేయాలని కోరుకుంటాడు. ఓ సైకిల్ ఉన్నాడు బైక్ కావాలనుకుంటాడు. బైక్ ఉన్నాడు కారు కావాలనుకుంటాడు. కారు ఉన్నాడు హెలికాప్టర్ కావాలని కోరుకుంటాడు. మనందరం ఈ ప్రపంచంలో ఎదగాలనే కోరుకుంటాం తప్ప దిగాలని ఎవడు కోరుకోడండి. ఓ కార్పొరేటర్ ఎమ్మెల్యే అనుకుంటాడు. ఎమ్మెల్యే తర్వాత మంత్రి కావాలనుకుంటాడు. మంత్రి తర్వాత చీఫ్ మినిస్టర్ కావాలనుకుంటాడు. అంతేగాని ప్రతి చీఫ్ మినిస్టర్ వచ్చి ఒక కార్యకర్తగా పనిచేయాలని ఎవడు కోరుకోడు. మనం కూడా కోరుకోం. ఇప్పుడు మీరు ఉన్నారండి, మనందరం చాలా పేద కుటుంబాలమే. నాకు తెలిసి మనలో రిచెస్ట్ పీపుల్ ఎవరు లేరు. అందరూ కూలీనాలి చేసుకొని రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలే మనవన్నీ.
ఏమంటే మనం ధనవంతులం కావాలని కోరుకుంటావా, ఇంకా ప్లాట్ఫామ్ మీద పడాలని కోరుకుంటావా? చెప్పండి. ధనవంతులం పైకి 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 పై, మన చూపు ఎప్పుడు పైకి ఉంటుంది, మన చూపు ఎప్పుడు పైకి ఉంటుంది. మనం ఎప్పుడు ఎదగాలని కోరుకుంటాం, ప్రమోషన్స్లోకి వెళ్ళాలని కోరుకుంటాం. కానీ ఆ మహానుభావుడు ఏం కోరుకున్నాడో తెలుసా? ప్రమోషన్స్ కావాలని కోరుకోలేదండి. ప్రపంచంలో దిక్కులేని 6 అడుగుల అత్యంత అల్ప స్వల్ప ప్రాణి అయిన మనిషిగా మారాలని కోరుకున్నాడండి ఆయన. ఎంత గొప్ప త్యాగం. సాతానుగాడండి, వాడు ఒక సైకో అండి. వాడు ఎంత సైకో అంటే, మనందరికీ తెలుసు ఆ మధ్యకాలంలో చైనాలో కానీ మన దేశంలో కానీ కరోనా చాలా వ్యాపించింది, తెలుసు కదా. కరోనా టైంలో చాలామంది సైకరాటికల్గా మెంటల్లీగా డిస్టర్బ్ అయిపోయారు చాలామంది. ఆ చైనాలో మరీ దారుణం. ఉమ్మి తీసేవాళ్ళు, నోట్లోకి ఉమ్మి తీసి ఆ లిఫ్ట్లు ఉంటాయి కదా, ఎక్కేటప్పుడు ఆ లిఫ్ట్లో నొక్కుతారే బటన్స్, ఆ బటన్స్కి రాసేసేవాడు ఉమ్మి. ఎందుకంటే ఇంకెవడైనా ఎక్కి ఆ లిఫ్ట్లో బటన్ నాకితే వాడికి ఆ వైరస్ వచ్చి ఆడు కూడా చావాలి. నేను ఒక్కడిని చేస్తే ఎలా, ఆడు కూడా చావాలి. ఆర్టీసీ బస్సులు ఎక్కేవాళ్ళు, కోవిడ్ వచ్చిన వాళ్ళు ఉమ్మి తీసుకునేవాళ్ళు ఆర్టీసీ బస్సు ముందు ఇలా పట్టుకుంటాం కదా, ఆ ఎదురు చిన్న కడ్డీలా ఉంటుంది కదా ముందు చైర్కి, దానికి రాసేసేవాడు. ఆ పైన ఉంటుంది కదా రాడ్డు, నుంచొని పట్టుకునేవాళ్ళు, దానికి రాసేసేవాళ్ళు. ఎందుకంటే వీడికి ఎలాగో వ్యాధి వచ్చింది, వీడితో పాటు ఇంకో 10 మందిని కూడా లాక్కుపోవాలేడు, అందుకని అన్నిటికీ రాసేసుకుంటూ వెళ్ళిపోయారండి. మరి దారుణం అండి. జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాల్లో అయితే ఈ కరోనా వచ్చిన వాళ్ళు ఏం చేశారు తెలిసి, పెద్ద పెద్ద వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి ఊసేవాళ్ళు, ఆ గుమ్మాల దగ్గర ఊసేవాళ్ళండి. పోవాలి, అందరూ పోవాలి, నేను పోతే నాతో పాటు అందరూ పోవాలి. ఒకసారి నాకు బాగా గుర్తు, కర్ణాటక ప్రాంతాల్లో గుంటూరులో కూడా ఒకసారి సంఘటన జరిగింది. అదేంటంటే ఒకటికి HIV ఎయిడ్స్ వచ్చింది, ఒకటికి ఎయిడ్స్ వచ్చింది, తెలుసు కదా. ఎయిడ్స్కి మెడిసిన్ లేదు. వాడు ఏం చేశాడంటే, నాకు ఎయిడ్స్ వచ్చింది, జనాలు అందరూ నాకు దూరం జరుగుతున్నారు, నన్ను ఎవడు పెళ్ళిళ్ళకి పిలవట్లేదు, నన్ను ఎవడు ఇంటికి పిలవట్లేదు, నేను ఎలాగో పోతా, నాతో పాటు ఇంకో 25 మంది నేను లేపుకుపోవాలనుకున్నాడండి. ఏం చేశాడు తెలుసాడు? ఏమీ ఎరగనట్టు సమోసా బండి పెట్టాడు. సమోసా బండి తెలుసు కదా, ఇక్కడ కూడా ఉంటాయి కదా సమోసాలు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఉండట్ల, వాళ్ళు కొత్తగా చూస్తున్నారు అందుకని చెప్తున్నా. సమోసా బండి పెట్టాడు. సమోసా బండిలో ఏం చేస్తారంటే, పక్కన ఒక చిన్న కారం నిమ్మకాయ కలిపి నీళ్లు ఉంటుంది పక్కన, మా వైపు అది ఎక్కువ ఉంటుంది. ఆ సమోసాని అలా చితుపుతాడు, బొట్టనీళ్ళు పెట్టి చితిపి ఓ చిన్న కారం ప్లస్ నిమ్మకాయ 2 పిండి పుల్లగా కారంగా ఉండే కారపు నీళ్ళు ఉంటాయి, అవి పోస్తాడు దానిలో, అవి తింటుంటారు. వీడు ఏం చేశాడంటే, లేదు సమోసా కూడా ఉంటుంది. అప్పుడు వీడు ఏం పానీపూరీలు వేస్తారండి బాబు, సమోసాలు కూడా వేస్తారండి, కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయమాకని. వీడు ఏం చేశాడో తెలుసా తెలివిగా, ఆ కారం నీళ్ళు కదా ఎర్రగా ఉంటాయి కదా, ప్రజలు కనిపెట్టరని వీడు ఏం చేశాడంటే, వాడి రక్తాన్ని పోసేసాడండి దానిలో. కోసేసాడు, చేతి దగ్గర కోసేసి రక్తం అంతా బాటిల్లోకి నింపేశాడు. సమోసాలు తీసుకోవడానికి చాలా మంది వచ్చారు, ఆ సమోసాలు చితిపి కారం నీళ్ళు అలా 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 పోసేసాడు. కారం నీళ్ళు ఎర్రగానే ఉంటాయి కదా, ఎవరికి డౌట్ రాలా, తినేశారు. మొత్తం అండి 65 మందికి HIV ఎయిడ్స్ వచ్చేసిందండి. అందరికీ సడన్గా ఒక్కసారిగా వాంతులు విరోచనాలు జరుగుతున్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, అందరూ ఒకటే కేసు. ఎందుకో సడన్గా డాక్టర్ పెరిగిపోయింది. ఏంటా అని ఆరాధిస్తే మీ అందరికీ ఎయిడ్స్ పాజిటివ్ అని వచ్చింది. అదేంటి, మీ ఎవరితో ఏ సంబంధాలు పెట్టుకోలేదయ్యా బాబు, ఏ షాప్కి వెళ్ళి గడ్డం గీగించుకోవటంలో కూడా కొత్త ప్లేట్స్ ఉపయోగించావు, ఎలా వచ్చిందంటే, అప్పుడు అందరికీ వెలిగిన ఒక పాయింట్ ఏంటంటే, ఆ సమోసా వాడికి చెక్ చేయించాను, పట్టుకొని కొడితే అప్పుడు అసలు నిజం చెప్పాడు. సాతాను గడు కూడా ఇలాంటి వాడేనండి. నేను ఎలాగో పోయేవాడిని నరకానికి, నాతో పాటు ఇంకో 10 మందినైనా లాక్కుపోవాలి. దట్స్ ద గోల్ ఆఫ్ సైటన్. అది సాతానుగాడి లక్ష్యం. ఒకసారి మీరు చూడండి, ఆదికాండానికి ఒకసారి మీరు అందరు రండి. ఆదికాండము మనం పగలపూట క్లాస్లో చాలామంది రాలేదులేండి, ఎందుకంటే పాస్టర్స్ మీటింగ్ కదా, అది ఒక విషయాన్ని చర్చించుకున్నాం. ఆ విషయం ఏంటంటే, యెషయా గ్రంథం 14:12 చర్చించాం. మనందరికీ తెలుసు, అందరూ బైబిల్ చాలా చక్కగా చదువుకునే వాళ్ళే. ఏముంటుంది అక్కడ? తేజో నక్షత్రమా, వేచుకు ఎక్కువ చుక్క, నీకు ఎట్లు ఆకాశం నుంచి పడితివి, జన్మలను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి అని మాట్లాడుకుంటూ, నిన్ను నీవే దేవునితో సమానముగా చేసుకుంటున్నావు కదా, నిన్ను నీవే సర్వోన్నతునితో మహోన్నతునితో సమానముగా చేసుకుంటున్నావు కదా. సాతాను గడికి ఒకటే గోల్ అండి. ఆ గోల్ ఏంటంటే, నేను దేవుణ్ణి అయిపోవాలి. ఐ విల్ బికమ్ ఏ గాడ్, నీ దేవుణ్ణి అయిపోవాలి. అది వాడికున్న గోల్. అది తీరలేదు వాడికి. అది తీరిందా?
తీరలేదు అడిగి. దేవుడు తన్ని తగలెట్టి గెంటేశాడు అన్ని. ఆ పగతో ఈ లోకానికి వచ్చాడండి వాడు. వచ్చి వాడికి పట్టిన అదే జబ్బుని, ఏ జబ్బు వాడికి పట్టింది? దేవుణ్ణి అయిపోవాలి. ఆ జబ్బుని, ఆ వైరస్ని హవ్వ కూడా ఎక్కిచ్చేసాడు. 3వ అధ్యాయం ఆదికాండము 5వ వచనం చదవండి. 5 ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడతాయి, ఓపెన్ అవుతాయి, మీ ఐస్ ఓపెన్ అవుతాయి. మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురు. ఎలా ఉంటారు మీరు? దేవతల వలె. ఇంకా మనకు తెలుగులో సరిగ్గా ఇలా, కన్నడలో తమిళ్లో ఇంకా బాగుంటుంది అది. తమిళ్లో అయితే దేవర్గ బొలే అని ఉంటుంది. దేవర్గ బొలే అంటే దేవుడవైపోతావు. దేవరంగలే అని ఉంటుంది కన్నడలో అయితే. అంటే ఈ పండు నీవు తినుదినుమున ఏమైపోతావు? దేవుడవైపోతావు. హీబ్రూలో అయితే హయ్యహకే ఎలోహిమా. నువ్వు ఎప్పుడైతే పండు తింటావో ఎలోహీం, దేవుడు అయిపోతావు. సింహాసనం వచ్చేసిద్ది. నువ్వే నెక్స్ట్ గాడ్, నువ్వే నెక్స్ట్ సూపర్ పవర్. యువర్ ఏ నెక్స్ట్ ఆల్ మైటీ, యువర్ ఎల్యోన్. నీవే సర్వోన్నతుడు అయిపోతావు. వాడికి పట్టిన జబ్బుని ఇంజక్షన్ నుంచి బయటికి లాగి ఆ వైరస్ని హవ్వమ్మ గుచ్చేసాడండి ఆ భుజానికి. ఇప్పుడు హవ్వమ్మ కోరిక పుట్టింది. ఏంటా కోరిక? నేనేమైపోవాలి? దేవుణ్ణి అయిపోవాలి. తెంచింది, పండు తినింది. ఆ జబ్బు మానవ జాతి మొత్తానికి అంటింది. అందుకని మీరు ప్రాచీన ఐగుప్తు చరిత్రలు చదవండి, రోమన్ చరిత్రలు చదవండి. ప్రతి ఫరో కళగంటాడు ప్రపంచంలో. ఆ ఫరో కళ, ప్రతి ఫరోకి ఉండే కళ ఏంటంటే నేను దేవుణ్ణి అయిపోవాలి, వాడు దేవుడుగా అనుకుంటాడు వాడు. మీరు బైబిల్లో కూడా మనకి ఈ థీమ్ కనపడుతుంది. 6వ అధ్యాయం దానియేలు గ్రంథంలో మీరు చదువుకుంటే దర్యావేష్ అనేవాడు తనను తాను దేవుడిగా ప్రకటించుకుంటాడు. అవునండి. అంతెందుకండి, ఇప్పుడు మనకి చైనాలో జిన్పింగ్ గాడు ఉన్నాడు, తెలుసు కదా. చైనాలో జిన్పింగ్ వాడేమన్నాడంటే ఇప్పుడు నేనే దేవుణ్ణే, యేసుప్రభు బొమ్మలన్నీ తీసి పక్కన పెట్టేయండి, నా బొమ్మలు పెట్టుకోండి, ఐఎమ్ ద సేవియర్, నేను రక్షకుణ్ణి మీ అందరికీ. ఆ జబ్బు పట్టింది. మనకు తెలుసు కదా ఈజిప్టులో పిరమిడ్లు కడతారు, తెలుసు కదా. పిరమిడ్లు చూసారమ్మా మీరు? ఈజిప్ట్ పిరమిడ్లు ఇప్పటికీ అప్పటికి ప్రపంచ వింతల్లో అది ప్రధాన వింత, ప్రథమ వింత. ఈ పిరమిడ్ల యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఈ సమాధిలో ఉన్న వ్యక్తి ఆ పిరమిడ్ మెట్లు ఎక్కి 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 ఆ ఎత్తైన ఆకాశంలోనికి వెళ్ళిపోవాలి. అది వాళ్ళ కాన్సెప్ట్ అది. అందుకని పిరమిడ్లు చాలా ఎత్తుగా కడతారు. మీరు ఈజిప్ట్ వెళ్తే అర్థమైద్ది. మీరు ఈజిప్ట్ వెళ్తే మీ కళ్ళు సరిపోవు. ఆ పిరమిడ్ మన ఆలగడ్డ అంత ఉంటుంది, ఆ పిరమిడ్డే అంత ఉంటుంది. పెద్ద పిరమిడ్, దాని కొన కనపడదండి అసలు మీకు. నేను ఈజిప్ట్లో 3 months ఉన్నా. అసలు దాన్ని ఎక్కినా కానీ పోలీస్ కేసులు పెడతారు, అక్కడ రానిరు అసలు మనల్ని. అంత గొప్ప పిరమిడ్లు కట్టేసేవాళ్ళండి వాళ్ళు. అంటే మనిషికి ఒక గజ్జి పట్టింది, మనిషికి ఒక పిచ్చి పట్టింది. ఆ పిచ్చి ఏంటంటే దేవుడు అయిపోవాలి నేను. అందుకని చూడండి 11వ అధ్యాయం ఆదికాండంలో కూడా మీరు ఒకసారి గమనించండి. ఆదికాండము 11వ అధ్యాయానికి రండి. ఆదికాండము 11వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. 3 4 కూడా చదువుతాలి. 4 చదువు. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండానట్లు ఒక పట్టణమును ఆకాశమునకంటూ శిఖరం, ఆకాశమునకంటూ శిఖరం ఏం కట్టాలట? దేన్ని అంటాలట? అది అంత ఎందుకే? ఆకాశాన్ని అంటటం ఎందుకయ్యా గోపురం? ఆకాశంతో అసలు నీకేం పని? ఆకాశంతో వాళ్ళకేం పని అండి? ఒకటే, ఆకాశము నా సింహాసనము, heaven is my throne, earth is my footstool. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడే. ఆ సింహాసనమైన ఆకాశాన్ని అందుకోవాలి, పేరు గణించాలి, దేవుళ్ళ అయిపోవాలి. మనిషి కాన్సెప్ట్ అండి. మనుషులు దేవుడు అవ్వాలనుకున్న చరిత్ర ఒకవైపు, దేవుడు మనిషి అవ్వాలనుకున్న చరిత్ర మరొక వైపు. బైబిల్ చీలింది అక్కడ. బైబిల్ అక్కడే చీలింది సమాజానికి. మనిషి ఏమో దేవుడైపోవాలని, వీరిని రక్షించడానికి దేవుడేమో మనిషి అయిపోవాలని, మనిషి ఏమో దేవుడిగా మారాలని, వీరిని రక్షించడానికి దేవుడేమో మనిషిగా మారాలని.
ప్రపంచం మొత్తం 2 వర్గాలుగా, 2 ఆలోచనలుగా చీలిపోయిందండి మానవ సమాజం. అని ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేన్ని ఎంచుకున్నాడో తెలుసా? క్రిస్మస్ కదా, అందుకని యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నా. ఆయన ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి, ఎలా వచ్చాడంటే, ఏ మెట్లు దిగు ఆయన ఈ లోకానికి వచ్చాడంటే మనందరికీ తెలుసు. అసలు దేవుడైన వాడు మనిషిగా పుట్టడమే చాలా గొప్ప తగ్గింపు. ఇందాక మీరు చూసిన దానికంటే 1000 రెట్లు గొప్ప సాహసం అది. దేవుడుగా ఉన్నవాడు ఎలాగా మనిషి అంటే ఎలా అంటాడండి? పురుగు అంటాడండి, పురుగులా అంటాడండి. యోబు గ్రంథాన్ని ఒకసారి తేండి. యోబు గ్రంథంలో మనిషి ఎలాంటి వాడో యోబు గ్రంథంలో చాలా చక్కని మాటలు మనకు కనపడతాయి. 25వ అధ్యాయం 6వ వచనం చూడండి. యోబు గ్రంథం 25వ అధ్యాయము 6వ వచనం. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు, మ్యాన్ లైక్ ఎ వామ్, మనిషి పురుగు లాంటి వాడు. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. సరే, అది యోబు గారి స్నేహితుడు చెప్పారండి, మేము తీసుకోమండి అంటే, కీర్తనల గ్రంథంలో దావీదు గారు కూడా ఇదే చెప్తాడు. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనం. యెహోవా నీ యెహోవా మీద నీ భారము మోపు, ఆయన వారిని విడిపించునేమో. వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో. స్తనపానము చేయగా నువ్వే కదయ్యా నాకు నమ్మిక పుట్టించావు. అక్కడే ఉంటా చూడండి, 6వ వచనంలో కూడా చూడండి ఒకసారి. 6 కీర్తనలో 22:6 దావీదు కీర్తన. నేను నరుడను కాను, ఐఎమ్ నాట్ ఎ మ్యాన్, నేను పురుగును. ఎవరటండి ఆయన? పురుగు. యాకోబును కూడా పురుగుతో పోలుస్తా. పురుగు అంటే ఒక పురుగు లాంటి అవతారానికి వచ్చేసాడు. ఎవరు? యేసుక్రీస్తు మహానుభావుడు. ఆయన మన కోసం పురుగుగా మారిపోయాడు. అప్పుడప్పుడు కొన్ని చదువుతుంటేనండి, ఆ ప్రేమను చూసిన తర్వాత ఆశ్చర్యపోతామండి. ఆ మధ్య కూడా జపాన్లో ఒకడు వినటానికే జుగుప్సాకరమైన కోరిక పుట్టింది వాడికి. ఆ కోరిక ఏంటంటే, వాడికి ఒక కుక్క ఉండేదట. ఆ కుక్కకు ఒక తోడు కావాలనుకున్నాడు వాడు. మిగతా కుక్కలను దగ్గరకు రానిట్లేదు అది. అందుకని వీడు ఏం చేశాడు తెలుసా? 8 కోట్లు పెట్టి ఆపరేషన్ చేయించుకున్నాడండి. ఆడికాడే కుక్క బుచ్చి పెట్టించేసుకొని చుట్టూరు కుక్కకు తోక తగిలిచ్చేసుకొని, ఈడే నిజంగానే తోక తగిలిచ్చేసుకొని సొరపేటి కట్ చేసేసుకొని బౌని అరుతున్నాడు ఆడ కూర్చొని. ప్రేమ ఆడికి. ఇది జుగుప్సగా ఉంటుంది, ఇది చూస్తానికి అసహ్యంగా ఉండొచ్చును. అది ఆడి ప్రేమ. అది ఏం చేద్దాం, అది వాడి ప్రేమ. ఆ కుక్క పట్ల ఆడికి ఉన్న ప్రేమ. సరే, ఈ విషయాన్ని పక్కన పెట్టేద్దాం. పురుగు లాంటి మనుషుల కోసం మనకి నేర్పించాలని ఆయన కూడా ఏ అవతారం ఎత్తేసాడట. అప్పుడప్పుడు చూడండి, పిల్లలతో పాటు పిల్లలకి నేర్పించే క్రమంలో తల్లిదండ్రులు కూడా పిల్లల్లా మారిపోతుంటారు మాటల్లో కూడా. అప్పుడప్పుడు చూడండి, వాళ్ళ అమ్మ విడిగా చాలా మంచి గట్టి గొంతు గయ్యాలది, కానీ చిన్నపిల్లల దగ్గర ఎలా ఉంటుంది? నా బుజ్జి కన్నా సింపుల్గా స్వీట్గా మాట్లాడుతుంది పిల్లలతో. పిల్లలు పాకే క్రమంలో తల్లిదండ్రులు కూడా పక్కన పాకుతూ ఉంటారు. ఆ పిల్లలతో మాట్లాడేటప్పుడు మనం తగ్గిపోతాం. ఆ పిల్లల దగ్గర మనం ఎప్పుడు కూడా 4 కాళ్ళ మీద నడుస్తాం. ఆ పిల్లవాడికి అర్థం కావటానికి ఈ పెద్దవాడు కూడా ఏమైపోతాడు? పిల్లవాడి మాటలుగా పిల్లవాడిలా గోరు ముద్దలు తినిపిస్తూ పిల్లవాడిగా మారిపోతాడు. దేవుడు కూడానండి, యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి పిల్లలమైన మనకి పురుగుల లాంటి మన కోసం ఆయన కూడా పురుగైపోయాడండి. ఆయన మన కోసం పురుగైపోయాడు. పురుగు లాంటి మనిషిగా వచ్చేసాడు ఆయన. రైట్. ఈ పురుగు లాంటి మనుషుల్లోనండి చాలా భాషలు ఉన్నాయి. ఈ రోజండి పెద్ద భాష, మంచి ఎడ్యుకేటెడ్ లాంగ్వేజ్ అంటే మీరు ఏమని చెప్తారు చెప్పండి? ఈ రోజుల్లో చక్కగా గొప్పగా స్వీట్ అండ్ స్టైలిష్ లాంగ్వేజ్ ఏంటి? ఏ భాష? తెలుగు మాట్లాడితే పెద్ద పట్టించుకోరు ఈ రోజుల్లో. ఏం నేర్చుకోవాలని కోరుకుంటారు? వాడికి వచ్చినా రాపోయినా 4 ముక్కలు మాట్లాడితే వాడు పెద్ద హీరోలా కనబడతాడు. ఇంగ్లీష్ అనేది ఇట్స్ వెరీ ఫేమస్, ఇట్స్ వెరీ క్రేజీ లాంగ్వేజ్ ఈ రోజుల్లో. అది ఇంగ్లీష్ భాష అనేది ఈ రోజుల్లో ప్రపంచంలో ఎక్కడ పట్టినా సరే అది చాలా గొప్ప నాలెడ్జ్ భాషగా, మేధావులు మాట్లాడే భాషగా చూస్తుంటాం మనం. అలాగే ఆ రోజుల్లో గొప్ప భాషగా కీర్తింపబడింది ఏంటంటే కాప్టిక్ లాంగ్వేజ్. అది ఐగుప్తు భాష అంటారు దాన్ని. ఏ భాష? హిబ్రూ భాషను ఎవడు పట్టించుకునేవాడు కాదండి ఆ రోజుల్లో.
ఈ రోజుల్లో అంటే హిబ్రూ భాష అంటే అమ్మో బైబిల్ రాయబడిన భాష అని చాలా చాలా గొప్పగా చూస్తున్నాం మనం. పూర్వదినాల్లో అసలు హిబ్రూ భాషను పట్టించుకునే వాళ్ళే కదా ఎవరు. ఇంకా విషయం చెప్పంటారా, హిబ్రూ భాష మాట్లాడే వాళ్ళని అంటరాని వాళ్ళగా చూసేవాళ్ళు. ఎలాగా? ఆదికాండాన్ని ఒకసారి చేయండి. ఆదికాండం చెప్పాను కదా ప్రారంభంలోనే, మిమ్మల్ని నవ్వించడానికి రాలేదు, యేసుక్రీస్తు గొప్పతనాన్ని చెప్పడానికి వచ్చాను. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఆదికాండము 43వ అధ్యాయం 32వ వచనానికి రండి. ఆదికాండము 43వ అధ్యాయము 32వ వచనానికి రండి. చదవండి, జాగ్రత్తగా చదవండి. ఆదికాండము 43వ అధ్యాయము 32. అతనికిని వారికిని కలిసి భోజనం పెట్టలేదంటండి. అంటే ఈ రోజుల్లోనండి మొన్నటి వరకు దళిత సోదరులను ఎలాగైతే చూసేవాళ్ళు, ఊరికి దూరం పెట్టేసి ఒక దగ్గర కూర్చొని తినిపించేవాళ్ళు కాదు, చాలా దూరంగా చూసేవాళ్ళు. అలాంటి పొజిషన్లో ఉండేవాళ్ళు హిబ్రూ పీపుల్ కూడా. అతనికిని వారికిని వేరు వేరుగా భోజనమును పెట్టిరి. చదవండి. ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనము చేయరు. అది ఐగుప్తీయులకి హేయం. అసలు హిబ్రూ లేంద్రా, హెబ్రీ భాష మాట్లాడేవాడు పక్కన కూర్చున్నాడు, గంటేయండి అని బయటికి. చీపుగా చులకనగా చూసేవాళ్ళండి హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళని. కనీసం కలిసి భోజనం కూడా చేసేవాళ్ళు కదా వాళ్ళతో. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి ఏ భాషను ఎంచుకున్నాడు? అధమ భాష, ప్రపంచం చేదరించుకున్న భాష, ప్రపంచం దూరం పెట్టేసిన భాష. ఐగుప్తు లాంటి వాళ్ళు కనీసం కలిసి తినటానికి కూడా ఇష్టపడని జాతి. అలాంటి జాతిని ఎంపిక చేసుకున్నాడండి ఆయన ఈ లోకానికి పుట్టడానికి. పెద్ద పెద్ద జాతులు ఉన్నాయండి, యేసుప్రభు పుట్టాలంటే పెద్ద పెద్ద జాతులు ఉన్నాయి. ఆ రోజుల్లో ఈజిప్షియన్స్ అమెరికన్స్తో సమానం. ఈరోజు అమెరికా అంటే మనం ఎలా చూస్తున్నాం? ఈరోజు అమెరికా అంటే ఏంటండి మనకి? భూలోక స్వర్గంలో చూడం మనం ఈరోజు అమెరికాని. ఆ రోజు ఐగుప్తు, ఈజిప్ట్ అంటే ఆ రోజులో భూలోక స్వర్గం. అది చాలా గొప్పగా చూసేవాళ్ళు. అలాంటి జాతిలో పుట్టలేదు ఆయన, చేదరింపబడిన జాతిలో పుట్టాడు ఆయన, హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళలో. మళ్ళా అబ్రహాం గారు ఏ భాష? అబ్రహాం గారు హెబ్రీ. ఆ అబ్రహాం గారికి ఎంతమంది కొడుకులు? ఇష్మాయేలు, ఇస్సాకు. మరి ఇష్మాయేల్ ఏ భాష మాట్లాడతాడు? మరి ఆయన హెబ్రీనే. ఇస్సాకు ఎంతమంది కొడుకులు? ఏషావు, యాకోబు. మరి ఇప్పుడు ఏషావు ఏ భాష మాట్లాడతాడు? హెబ్రీనే. అందరూ హెబ్రీనే మాట్లాడతారు. ఇష్మాయేలు, ఏషావు, యాకోబు, ఇస్సాకు అందరూ హెబ్రీనే. కానీ మళ్ళా వీళ్ళలో కూడా చీప్గా చూడబడినోడు ఎవడో తెలుసా? యాకోబేనండి. ఇష్మాయేలు చాలా ఘనంగా బతికారు. ఆ రోజులో 12 మంది రాజులు ఉండేవాళ్ళు వాళ్ళకి. అది కూడా మనకు ఆదికాండంలోనే ఉంటుంది. ఎదోమీయులు కూడా చాలా ఘనంగా బతికారు. ఏ సేయీరు మన్యం ఇచ్చాడు దేవుడు ఏషావుకి. అటు ఇటు తిరగకుండా దేశ దిమ్మరిగా తిరిగి చివరికి ఎటు కాకుండా పోయినోడు ఎవరు? యాకోబు గారే ప్రారంభ దినాల్లో. తర్వాత సెట్ అయ్యాడు ఆయన. యాకోబు గారిని చాలా చీప్గా చూసేవారండి హెబ్రీ మాట్లాడే. అసలు హెబ్రీలే చీప్ అనుకుంటే ఆ హెబ్రీలో మళ్ళీ ఎవరెవరిని చీప్గా చూస్తారు? ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఉందండి. ముగ్గురం ఏ భాష మాట్లాడతాం? తెలుగే కదా. కానీ ఇప్పుడు తెలంగాణ ఎందుకు విడిపోయింది చెప్పండి? ఎందుకు విడిపోయింది తెలంగాణ? అప్పుడు కేసీఆర్ ఏ నినాదంతో వచ్చాడు? మా భాష అంటే చులకనండి ఆంధ్ర వాళ్ళకి. మేము యాసలో మాట్లాడతామని మమ్మల్ని సరిగ్గా పట్టించుకోరండి, మమ్మల్ని కామెడీగా చూస్తారండి, మమ్మల్ని జోకర్లుగా చూస్తారండి. విజయవాడ వాళ్ళు మాట్లాడే భాష సరైన భాష అంటారండి వాళ్ళు పబ్లిక్గా చెప్పాడు కేసీఆర్. అంటే ఒకే భాష మాట్లాడినా సరే మళ్ళీ ఈ తెలంగాణ భాష పట్ల చీపుగా ఉందని ఉద్యమం ఉధృతగా లేచింది అది. అలానే హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళలో కూడా యాకోబీయులు మాట్లాడే హెబ్రీ భాష చాలా చీప్గా చూసేవాళ్ళు. ఒకసారి యెషయా గ్రంథానికి రండి. దేవుడు యాకోబుని ఎలా పిలిచాడో ఒకసారి యెషయా గ్రంథానికి రండి. సబ్జెక్ట్ నేర్చుకోండి ప్రియులారా, సబ్జెక్ట్ నేర్చుకోండి జాగ్రత్తగా. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనము. పురుగు వంటి యాకోబు. ఎవరటండి యాకోబు? పెద్దోడు కాదు, పురుగు. యాకోబ్ నువ్వు పురుగురా, నువ్వు నిన్ను ఎవడు పట్టించుకోడరా నిన్ను అసలు. అంతే కదండి. ప్రతోడు కయ్యాన్ని కాలు దూవేవాడు యాకోబుతో. అటు ఈజిప్ట్లో వచ్చి దండయాత్ర చేస్తారు, ఇటు బబులోనీలు వస్తారు, అటేమో అస్సీరీలు వస్తారు, ఆడు పక్కన ఉన్నాడు ఆడు వస్తాడు. ప్రతి ఒక్కడు వచ్చి రావడం, తొల కొట్టి వెళ్ళిపోవటం. ఎవరిని? 52 సార్లు దండయాత్ర జరిగింది. ప్రపంచంలో ఏ సిటీ మీద జరగాలి అన్నిసార్లు దండయాత్ర. అన్ని దండయాత్రలు జెరూసలేం మీద జరిగినాయి. అంటే ఏంటంటే ప్రతోడికి చులకనగా కనపడతాడు చిన్నపిల్లోడికి. మళ్ళీ అదే అన్నాడు దేవుడు, పురుగు వంటి యాకోబు. చదవమ్మా. స్వల్పమగు ఇశ్రాయేలు, నువ్వు చాలా స్వల్పం.
ఆ రోజుల్లో ప్రపంచ జనాభా 5 కోట్లు. వీడు తిప్పి కొడితే 30 లక్షలు లేరప్పుడు. చాలా మైనారిటీ సెక్ట్ వీళ్ళది, మైనారిటీ సెక్ట్. ఈ రోజుల్లో అదే కదండి. ఈ రోజుల్లో మీరు ఉత్తర భారతదేశం వెళ్ళారంటే బతకలేరు, మీరు చాలా చీప్గా చూస్తారు, డిస్క్రిమినేషన్ ఎక్కువ ఉంటుంది. అసలు సౌత్ ఇండియా నుంచి ఎవడైనా వచ్చాడంటే ఆవిడ పట్టించుకోడాడు. కొన్నిసార్లు అయితే లాడ్జులు కూడా ఎవరు కొంతమంది, ఆ గుజరాత్ అహ్మదాబాద్ వైపు అయితే చాలా చీప్ వాళ్ళకి. సౌతే ఇలా తీసి పక్కన పడేయండి వీళ్ళని, ఇండియన్స్ అంటే మేము అలా భావించుకుంటారు వాళ్ళు. యాకోబుని కూడా ఎవడు పట్టించుకోడు, ఏదో మేము గొప్ప వాళ్ళం అనుకుంటారు వాళ్ళు. అదే అన్నాడు దేవుడు. ఇప్పుడు దేవుడు అంతమందిలో ఎవరిని ఎంచుకున్నాడు? హీనమైన జాతి కలిగినటువంటి యాకోబుని ఎంచుకున్నాడు ఆయన. మరలా మనందరికీ తెలుసండి యాకోబులో ఎన్ని గోత్రాలు ఉన్నాయి చెప్పండి. మనందరికీ తెలుసు యాకోబుకి ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఫస్ట్ది ఏ గోత్రం? రూబెన్. చివరిది ఏ గోత్రం? ఇది ఆగిపోయింది, బెన్యామీను. రూబేన్ నుంచి బెన్యామీను మొత్తం ఎన్ని గోత్రాలు? 12. ఆ గోత్రాల్లో ఏ గోత్రంలో నుంచి వచ్చాడు యేసుక్రీస్తు? ఎందుకు యోధా నుంచి వచ్చాడు? యోధా ఏమన్నా నీతిమంతుడా? చెప్పండి, మీరు చెప్పండి. ఆ 12 మందిలో నీతిమంతుడు ఎవరు చెప్పండి? అంతో ఇంతో ఏంటి, గణమైనవాడే కదా. ఎవరు? యోసేపు నీతిమంతుడైతే యోసేపు నుంచి రావచ్చుగా. వై ఓన్లీ జూడా? వై నాట్ జోసెఫ్? ఎందుకు యోసేపు కాడు? ఎందుకు యోధా నుంచే వచ్చాడు? అదేంటంటే ఆదికాండంలో ప్రవచనం ఉందండి, యోధాలో సింహ. అవునయ్యా, ఆ ప్రవచనం ఏదో యోసేపుకి ఇవ్వచ్చు కదా. ఎందుకు? దేవుడండి వర్తమానాన్నితో పాటుగా భవిష్యత్తును కూడా చూస్తాడండి. యోధాని ఎందుకు ఎంచుకున్నాడంటే, మరి ఇప్పుడు టైం ఎంత అయిందో నేను టయాన్ని బట్టి చెప్తాను మీకు. 9:30 అవుతుంది. రైట్, సరే, కొద్దిగా అలా కదిలిచ్చి వెళ్ళిపోదాం మనం ఈ విషయాన్ని. యోధా గురించి మనందరికీ తెలుసు. యోధా ఒక తప్పు చేస్తాడు. ఏంటా తప్పు? తెలుసో తెలియకో, మొత్తానికి తెలియకనే ఏం చేస్తాడు? తన డాటర్ ఇన్ లాతో చేయకూడని పని చేస్తాడు. ఆ తర్వాత పుట్టిన వాళ్ళు పెరసు జరు. మీరు నిజంగా చూడండి, ఆ 12 గోత్రాల్లోకి వెళ్ళి అందరూ పెళ్ళిళ్ళ ద్వారా పుట్టిన పురుషులే. రూబేనికి వాళ్ళ ఆవిడికి పుట్టిన వాళ్ళు రూబేనీయులు, బెన్యామినికి వాళ్ళ ఆవిడికి పుట్టిన వాళ్ళు బెన్యామినీయులు. కానీ ఒక అక్రమ సంబంధం వలన అనుకోకుండా పుట్టిన వాళ్ళు ఎవరు? యూదా గోత్రికులు. మిగతా గోత్రాలతో పోలిస్తే ఈ గోత్రం బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఏం బాగాలేదు కదండి. బాగుందా? బాగాలేదు చెప్పండి. అందరికీ వివాహాల ద్వారా వచ్చినాయి. మరి అంతంత మంచి మంచి గోత్రాలు ఉంటే ఎందుకు వ్యభిచారం ద్వారా పుట్టినటువంటి పెరసూచరవుని ఎందుకు ఎంచుకున్నాడు ఈయన? తెలియాలి. నిజంగానండి, యోధాకి మిగతా గోత్రకర్తలకు తేడా ఉందండి, తేడా ఉంది. ఆ సింపుల్ తేడా వల్లే అదో వన్ ఆఫ్ ద రీజన్ అది యేసుక్రీస్తు రావటానికి. ఒకటి, అసలు యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పండి? ఈ దేని కోసం వచ్చాడు చెప్పండి? మన నిమిత్తం, మనం చేసిన పాపాల నిమిత్తం ఏం చేయడానికి వచ్చాడు ఆయన? నువ్వెక్కాల్సిన సిలువలో, నిన్ను కొట్టాల్సిన శిక్షలో నిన్ను తప్పించి ఆయన ఏం చేశాడు? మన నిమిత్తం పూట పడ్డాడు. పూట పడటం అంటే తెలుసా? పూట పడటం అంటే అర్థం ఏంటంటే, నీకు బదులుగా ఇప్పుడు నువ్వు ఒక 10,000 అప్పు చేసావు, నువ్వు తీర్చలేకపోయావు. ఇప్పుడు నేను నీ కోసం పుట్టపడి నా 10,000 నీ తరపున తీర్చేసాను అనుకో, ఈ ప్రక్రియని పూట పడటం అంటారు. యోబు అదే అంటాడు. యోబు గ్రంథం తీయండి ఒకసారి. పూట పడటం గురించి చాలా చక్కని మాట ఉంటుంది. యోబు గ్రంథానికి రండి. యోబు గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనం. యోబు గ్రంథము. నిన్నట్ల వీడియోలు ఎక్కువ ఉండవు ఈరోజు. కేవలం ఆయన సత్యాన్ని మనం నేర్చుకుందాం, కష్టపడదాం, జాగ్రత్తగా చదువుదాం. దయచేసి నా నిమిత్తము నీవంతట నీవే పూటపడుము. మరి ఎవడు నా నిమిత్తము పూటపడును? అయ్యా, నా నిమిత్తం పూటపడండి అయ్యా. పూటపడటం అంటే నీకు బదులుగా, నీ ప్రాణానికి బదులుగా ఇంకొక వ్యక్తి ప్రాణం చెల్లించటమే పూటపడటం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? పూట పడటానికి వచ్చాడు. ఈ పూట పడే గుణం, ఎదుటి వాళ్ళ కోసం ప్రాణం పెట్టే ఒక గుణం యోధాకుందండి. మనందరికీ తెలుసు. కాస్త బైబిల్ బాగా తెలిస్తే నా భాష త్వరగా అర్థమైపోయింది మీకు. ఒకనాడు యోసేపును అమ్మేసిన తర్వాత యోసేపు చాలా ఘనుడైపోయి ఆర్థిక శాఖ మంత్రి అయిపోయిన తర్వాత ప్రపంచం అంతా కరువు వచ్చింది. ఆ కరువులో భిక్షాటన చేస్తూ అందరూ యోసేపు కాళ్ళ దగ్గరికి వెళ్ళి పడతారు. అలా వెళ్ళినప్పుడు ఆ వెళ్ళిన వారిలో ఎవరు కూడా ఉంటారు? యాకోబు, ఆ మిగతా అన్నదమ్ములు కూడా ఉంటారు. ఇప్పుడు
యోసేపు దగ్గరికి వచ్చి, అయ్యా జోసెఫ్, ప్లీజ్ ఐ బెగ్ యూ, నాకు దయచేసి కాస్త అన్నం పెట్టండి అని మిగతా అన్నదమ్ములందరూ కాళ్ళ మీద పడి బతీలాడతారు. ఎవరి కాళ్ళ మీద? యోసేపు కాళ్ళ. అప్పుడు యోసేపు ఒక కండిషన్ పెడతాడు. ఆ కండిషన్ ఏంటంటే, సరే ఇస్తా, ఓకే బాగానే ఉంది, మీరు మొత్తం ఎంతమంది అని అడుగుతాడు. అదే మేము ఇంత అని చెప్తాడు. సరే ఓ పని చేయండి, మీలో చివరోడు ఒకడు ఉంటాడు కదా, ఆ చివరోడిని నా దగ్గర తీసుకురమ్మని చెప్తాడు. ఎవరా చివరోడు? ఎందుకంటే తోడబుట్టిన తమ్ముడు అతను, తోడబుట్టిన తమ్ముడు యోసేపుకి చచ్చిపోయేటప్పుడు వాళ్ళ అమ్మ. సో తమ్ముడు మీద ప్రేమతో బెన్యామీని తీసుకురండి, బెన్యామీని తీసుకొస్తేనే మీకు అన్నం పెడతానని చెప్తాడు అక్కడ. అప్పుడు ఆ 11 మంది వెళ్ళిపోతుంటే ఏం చేస్తాడు? రే ఆగండి రా అంటాడు. మళ్ళీ ఇది ఎక్కడికి వచ్చిన సౌరబాబుని మళ్ళీ వెనక్కి చూస్తారు వీళ్ళు. ఆ షిమ్యోన్ అనేవాడిని జైల్లో పెట్టేయండి రా అంటారు. అప్పుడు షిమ్యోని తీసుకెళ్లి జైల్లో పెడతారు. సరే మీరు గనక రాకపోతే షిమ్యోన్ని వేసేస్తా, ఆ బెన్యామిని అనే ఆయన తీసుకురండి అంటాడు. అప్పుడు అందరూ ఆకలితో అలమటించిపోయి చచ్చిపోయే దశలో ఉన్నప్పుడు యాకోబు దగ్గరికి వెళ్ళి, నానా వెళ్ళాం మేము ఆ ఫరో దగ్గరికి, అతను ఏమన్నాడంటే మీ తమ్ముడిని తీసుకొస్తేనే మీకు ఆహారం ఇస్తామని చెప్పాడు, వాడిని ఒక్కసారి పంపి అయ్యా మీకు దండం పెడతామంటారు బెన్యామీని దగ్గరికి వచ్చి. అప్పుడు యాకోబు అంటాడు, అరే లేదురా బాబు, నా చిన్న కొడుకు యోసేపు కూడా చచ్చిపోయాడు ఇలానే, ఈ చిన్నోని నేను అసలు ఇవ్వను, ఈ నా ప్రాణం అని సంకలో పెట్టుకుంటాడు యాకోబు. అప్పుడు మిగతా వాళ్ళు బతిలాడి కాళ్ళ మీద పడతారు, నేను ఇవ్వను కాక ఇవ్వనని ససేమిరా అంటాడు. అప్పుడు యోధా ముందుకు వస్తాడు. యోధా ఏమన్నాడు ఒకసారి మంచి మాట చూడండి ఒకసారి. యోధా నిజంగా యోధా గోత్రానికి ఆయన రావటం వెనుక ఈ గుణం చాలా సహాయపడిందండి యోధాకి. ఆదికాండము 43:9. ఆదికాండము 43:9. యాకోబు అంటున్నాడు, నేను నా కొడుకుని పంపిను అన్నారు. అందరు గోత్రికులు సైలెంట్గా తలకాయ దించుకొని కూర్చున్నారు. అప్పుడు యోధా అంటున్నాడు, ఏమన్నాడమ్మా యోధా? నానా మేమందరం చచ్చిపోయేటట్టున్నాం, వీళ్ళందరూ ఆకలితో చచ్చిపోయేటట్టున్నారు, ఇప్పుడు వీళ్ళందరికీ అన్నం దొరకాలంటే బెన్యామీన్ అనేవాడు రావాలి అక్కడికి. ఒక పని చేస్తా, నేను షూరిటీ సంతకం పెడతాను నీకు, నేను షూరిటీ ఇస్తున్నా నీకు, బెన్యామీని గనక నేను క్షేమంగా నీ దగ్గరకు తీసుకురాకపోతే నా గొంతు కోసుకుంటానని చెప్తాడండి. చావటానికి చచ్చేదాకా ఏడుస్తా, ఆ నింద నా పైన ఉండును గాక. అందరూ సైలెంట్ అయిపోతే వీళ్ళ ఆకలి తీర్చడానికి ఎవడు ప్రాణానికి తెగించి ముందుకొచ్చాడు? అదే చదవండి అక్కడ, అదే చదవండి అక్కడ. నేను అతని నిమిత్తం ఏం పడతా? పూట పడతా. నీవు అతని గురించి నన్ను అడుగు, నేను ఐ ఆన్సర్ యూ. నేను అతన్ని తిరిగి నీ దగ్గరకు ఒకవేళ తీసుకురాలేకపోతే నీ ఎదుట నన్ను నిలువబెట్టని ఎడల ఆ నింద నా మీద ఉండి నీ చచ్చిపోతాను. ఒక అవసరమైతే ప్రజలందరి ఆకలి తీర్చడం కోసం, నా అన్నదమ్ముల ఆకలి తీర్చడం కోసం నేను ముందుకొచ్చి సంతకం పెడతా, నీకు బెన్యామీని విషయంలో షూరిటీ ఇస్తానన్నాడండి. ఇప్పుడు ఇలా ముందుకొచ్చి నిలబడినోడు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు కాదంటారా? ప్రపంచం అంతా చచ్చిపోబోతుంటే పాపం అనే రోగంతో ముందుకొచ్చి మన నిమిత్తం దేవుణ్ణి అడిగిన వాడెవరు? అంతే కదా. ఉపమానంలో తండ్రి వస్తాడు, ఈ చెట్లు ఫలించవరా వేసేసేయండి రా అంటారా తోటమాలితే. అప్పుడు ఎవరు వస్తారు ముందుకి? తోటమాలి వస్తాడు, యేసుక్రీస్తు వస్తాడు. అందరి కోసం ముందుకొచ్చి నిలబడ్డాడు. ఎవరు? అక్కడ యేసుక్రీస్తు, ఇక్కడ యూదా. అంతకు మునుపు రూబేన్ కూడా అంటాడు, కానీ మాట వరుసగా అంటాడు. ఆ పైన మీరు చదువుకోండి, జెన్యూనిటీ ఉండదు రూబేన్ మాటల్లో. అంటే పూట పడటానికి యేసు ఈ లోకానికి రావాలి కాబట్టి ఏ గోత్రకర్తకి గుణం ఉంది? యూదా గోత్రకర్త. మరి యోసేపుని ఎంచుకోవచ్చు కదండి. అంటే యోసేపు నుంచి వచ్చినటువంటి ఎఫ్రాయిం కానీ మన వీళ్ళందరూ విగ్రహారాధికులు అయిపోయారు. అందుకని మీరు తర్వాత చూడండి, భవిష్యత్తు కూడా చూస్తాడు ఆయన. చివరి వరకు నిలబడినోళ్ళు అంతో ఇంతో యూదులే. కాబట్టి ఏంటంటే ఆయన వ్యభిచారం ద్వారా వచ్చినటువంటి ఆ 12 మందిలో కూడా బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న గోత్రాన్ని ఎంచుకున్నాడు. ఏంటా గోత్రం? యూదా. ఏమండి మీకు విచిత్రమైన మాట చూపిస్తాను. ఆదికాండానికి ఒకసారి రండి. ఆదికాండం 1, ఆదికాండం కాదు క్షమించండి, మత్తయి సువార్త. జాగ్రత్తగా వినండి, మీకు దైవశాస్త్రం అర్థం కావాలి ప్రియులారా. మత్తయి సువార్త 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. యూదా, అదిగోండి ఇక్కడే చెప్తున్నాడు, తామారునందు. ఎవరి నందు? తామారునందు. ఏమండి మీకు అక్కడ ఎక్కడైనా అబ్రహాము సారానందు అని ఎక్కడైనా కనపడిందా మీకు పైన? ఏమని చెప్పాడు అక్కడ? 2వ వచనం చదవండి.
అబ్రహాము ఇస్సాకును కనెను అన్నాడా? అబ్రహాము సారానందు ఇస్సాకును కనెను అన్నాడా? అంతే. సారామ పేరు ఉందా? లేదు. ఇస్సాకు రిబ్కానందు యాకోబును కనెను అన్నాడా? ఇస్సాకు యాకోబును కనెను అన్నాడా? పవిత్రురాలైన స్త్రీల పేర్లు మనకు అక్కడ లేవండి. తామారు, ఈవిడ బ్యాక్గ్రౌండ్ మంచిదా చెడ్డదా చెప్పండి. బ్యాక్గ్రౌండ్, నేపథ్యం. ఆవిడ వివాహం ద్వారా గనిందా బిడ్డని? వేశ్య అవతారం ద్వారా గనిందా? అంటే బ్యాక్గ్రౌండ్ సరైంది కాల. సరే, ఆ క్రియ మంచి కోసం చేసిందా చెడు కోసం చేసిందా? దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఇది తర్వాత సంగతి. ఆ క్షణంలో ఆవిడ చేసిన పని అయితే కరెక్ట్ కాదు. అయితే అలాంటి ఆవిడ పేరు రాపిచ్చాడు ఇక్కడ, తామారు అన్నాడు. నెక్స్ట్ ఇంకొద్దిగా మనం కిందకు వద్దామా? 5వ వచనం చదువుదామా? 5 నయస్సోను సల్మానును కనును. సల్మాను రాహాబునందు. అదేంటి? రాహాబ్ ఎవరు? వేశ్య అయిన పవిత్రురాలైన సారామ పేరు రాయకుండా, పరిశుద్ధురాలైన రిబ్కామ పేరు రాయకుండా, పునీతురాలైన లేయామ పేరు రాయకుండా వేశ్యావతారం ఎత్తిన తామారు పేరు, డైరెక్ట్గా వేశ్య అయిన రాహాబు పేరు రాస్తున్నాడు ఏంటండి మనకిడా? ఇంకా చూడండి, ఇంకా కిందకి రండి ఒకసారి. అదే దాని కంటిన్యూషన్ చదువునా. బోయజు రూతునందు. ఈవిడ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. రూతు ఇశ్రాయేలీరాలా మొయాబీరాలా చెప్పండి? మొయాబీరా. మీరు మొయాబు జాతి నేపథ్యాలను చూడండి. మొయాబీలు అందరూ వ్యభిచారులు. అంటే ఈవిడ వ్యభిచారం చేసిందని కాదు నా ఉద్దేశం. ఈవిడ జాతి ఏదైతే జాతి ఉందో అది వ్యభిచార జాతి. మీరు సంఖ్యాకాండం 25వ అధ్యాయం అంతా చూడండి. అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులకు తెగులు వచ్చింది, గుర్తుందా మీకు? ఒక ఇత్తడి సర్పం చేసి నుంచో పెడతాడు. అక్కడ వ్యభిచారం చేసిన జాతి మొయాబీలే. వీళ్ళందరూ వ్యభిచారులే. అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆవిని తీసుకుని వచ్చాడు. ఇంకొక విచిత్రం ఏంటంటే 6వ వచనం చదవండి. 6 యెషయి 6 నాన్న. యెషయి రాజైన దావీదును గనును ఊరియా భార్యగా నుండి ఆమె. ఎవరా ఊరియా భార్య? బత్షెబతో కూడా సక్రమంగా జరిగిందా వివాహం, లేదంటే అనుకోని పరిస్థితుల్లో జరిగిందా దావీదుకి? తన భర్తని చంపేసిన తర్వాత ఈయన గారి దగ్గరికి వచ్చింది. అంటే ఏమంటే మీరు అక్కడ కూర్చున్నటువంటి తామారుని కానీ, రాహాబుని కానీ, రూతుని కానీ, ఇంకా బత్షెబను కానీ చూడండి. వీళ్ళ నేపథ్యాలు పవిత్రంగా ఉన్నాయా కాస్త బ్యాడ్గా ఉన్నాయా చెప్పండి. ఎందుకు వీళ్ళని ఎంచుకున్నాడు? అది తెలియాలి మనకి. పవిత్రురాళ్ళ పేర్లు రాయకుండా వీళ్ళ పేర్లు ఎందుకు రాయించాడు మహానుభావుడు? సువార్థికుడు ఉద్దేశం మనకు దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో మనకు అర్థం కావాలండి. వీళ్ళు కొంతమందికి బోరు కొట్టవచ్చు, ఎందుకంటే లోతుల్లోకి అర్థం కాక. వీళ్ళు కొంతమందికి నిద్ర రావచ్చు, నేను కాదన్నాను. ఎందుకంటే మీకు దైవశాస్త్రం యొక్క విలువ తెలియక. విలువ తెలిసినోడికి మైండ్ పనిచేయటం ఆగిపోద్ది. విలువ తెలిసినోడికి వాక్యం ఇంత లోతైనదా అని అర్థమవుతుంది. ఆ విలువ తెలిసిన వాళ్ళ గురించి మాత్రమే నేను ఈరోజు మాట్లాడుతున్నాను. పడుకునే వాళ్ళు వెళ్ళిపోండి, పర్లేదు, జాగ్రత్తగా ఆలకించండి. యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం, సువార్థికుడు ఉద్దేశం ఏంటంటేనండి, యేసుక్రీస్తు ప్రభుల వారు రాకడ వెనుక అన్ని జాతుల రక్తాలు కలిశాయి అనేది ఆయన ఉద్దేశం. ఈరోజు చాలామంది యేసు ప్రభు యూదుల కోసమే వచ్చాడు, మన కోసం రాలేదు. యేసు ప్రభు యూదుల్ని రక్షించడానికే వచ్చాడట, ఆయన యూదులకు చెందినోడు, ఆయనకి అన్యులకి ఏం సంబంధం అని అడుగుతున్నారు. అందుకనే సువార్థికుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, రే నాయనా, ఆయన ఒక జాతి కోసం రాలా, ఒక జాతి నుండి రాలా, ఆయనలో చాలా జాతులు కలిసాయి. రాహాబును చూడండి, ఏ జాతి? ఎరుకో ఈరాలు, ఆవిడ రక్తం ఈయన జీనియాలజీలో నుంచి పాస్ అయింది. తామారును చూడండి, కనానీరాలు, ఆవిడ రక్తం ఈయన వంశావళిలో వచ్చింది. బత్షెబను చూడండి, హిత్తీరాలు, ఆవిడ రక్తం ఈయన వంశావళిలో పాకుతూ వచ్చింది, పాస్ అవుతూ వచ్చింది. అంతెందుకు మీరు రూతును చూడండి, మొయాబీరాలు, అన్ని జాతుల రక్తంతో కలిసి ఈయన వంశావళి నిర్మితమైంది. ఆయన ఒకడి కోసం వచ్చినోడు కాదు, ఒకడి నుండి వచ్చినోడు కాదు, ఆయన అందరి కోసం వచ్చాడు. ఆయన వెనుక అందరూ దాగున్నారు. సువార్థికుడు ఉద్దేశం అక్కడ. ఇంకో విషయం చెప్పమంటారా? ఆయన పూర్వీకులు, మరియమ్మను పక్కన పెడితే ఆయన పూర్వీకులు పాపులు, చాలా మంది పాపాలు చేశారు, కానీ ఈయన మాత్రం ఎలా బతికాడు? మన పూర్వీకులు పాపులు అయి ఉండొచ్చు, మన తాతలు పాపులు అయి ఉండొచ్చు, కానీ మనం ఎలా బతకాలి? పరిశుద్ధులుగా బతకాలి. ఈ గొప్ప ఆలోచనలు దేవుడికి ఉన్నాయండి ఈ లోకానికి రావటానికి. సరే, యోధాని ఎంచుకున్నాడు, మనందరం ఇప్పుడు దాకా చదువుకున్నాం, రైట్. యోధా దగ్గర నుంచి ఆయన ఏ ఊరికి వచ్చాడు చెప్పండి? ఎక్కడ పుట్టాడు? ఏ ఊరిలో పుట్టాడు ఆయన? యేసుప్రభు పుట్టిన ఊరి పేరేంటి చెప్పండి అమ్మ మీలో? ఎంత అది?
ఆళ్ళగడ్డలో సగంలో సగం కూడా ఉండదు ఆ ఊరు. 6,000 మంది ఉండరు జనాలు ఆ ఊర్లో ఇప్పటికీ టిల్ నౌ. బెత్లెహేము ఎలాంటిదట? బెత్లెహేము 6వ అధ్యాయం మీకా గ్రంథానికి రండి. మీకా గ్రంథము 6వ అధ్యాయానికి రండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనానికి రండి. మీకా గ్రంథం 5:2 రండి. సారీ 6 కదా, 5:2. మీకా 5:2. బెత్లెహేము ఎఫ్రాతా. ఎందుకంటే బెత్లెహేములు 7 ఉన్నాయి, మళ్ళా అందుకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎందుకంటే బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి గ్రామములలో నీవు స్వల్పమైన దానివి కాదు. యువర్ నాట్ ఏ స్మాల్ విలేజ్ మై డియర్ ఎఫ్రాతా బెత్లెహేమ్. నువ్వు చిన్న గ్రామానివి కావే. అంటే అర్థం ఏంటి? అప్పటిదాకా దాని స్థితి ఏంటి అప్పటిదాకా? అది నిజంగా చూడండి, ఆయన ఎంత మహానుభావుడు అంటేనండి, ఆయన ఎంపిక చేసుకున్న లైన్ని మీరు ఆలోచించండి. మనిషే ఒక పురుగు అనుకుంటే ఆ పురుగుగా మారాడు. వాళ్ళలో హెబ్రీలు అంటరాని వాళ్ళుగా చూస్తే ఆ జాతిలోకి వచ్చాడు. వాళ్ళలో యాకోబు పురుగు అనుకుంటే మళ్ళీ యాకోబులోకి వచ్చాడు. ఆ యాకోబులో యోదానే వ్యభిచారం ద్వారా కలిగిన సంతానం అనుకుంటే మళ్ళీ వాళ్ళలోకి వచ్చాడు. ఆ యోదాలోకెల్లా మళ్ళా స్వల్ప గ్రామమైన బెత్లెహేముకి వచ్చేసాడు. మరలా ఆ బెత్లెహేములో ఎవరి గర్భాన పుట్టాడు? మరియమ్మ. ఇలా సొంత ఇల్లు బెత్లెహేము, వీళ్ళు తర్వాత తెలిసి ఎట్లయ్యారు అక్కడికి. మరియమ్మ ఏమంటే మరియమ్మ ధనవంతురాలా బేదరాలా చెప్పండి? నిజం చెప్పమంటారా అంటే తిండికి దిక్కులేని కుటుంబం అండి ఆవిడది. మీరు 3 పూట్ల తింటున్నారు కదా, మీరు మరియమ్మకి ఒక్క పూట తిండి ఉండిద్దో లేదో కూడా డౌటే. గంజి నీళ్లకు దిక్కులేని కుటుంబం ఆవిడది. ఎలాగో చెప్పమంటారా? యేసుప్రభు పుట్టినప్పుడు ఆవిడ ఏం చేసిందో లూకాసు వార్తకు రండి ఒకసారి. లూకాసు వార్త అంటే ఆయన పాపం ఎక్కడా సుఖాన్ని కోరుకోలేదండి ఆ మహానుభావుడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 24. యేసుప్రభుకి 8th డే సుంతి చేస్తారు కదా. యేసుప్రభు సున్నతి చేయిస్తారు, సర్కంసిజన్ అంటారు. 8వ రోజు. ఎందుకు 8వ రోజు అంటే కేటు అప్పుడే రిలీజ్ అయ్యింది బాడీలో, గడ్డగట్టే హార్మోన్, అందుకని ఆ రోజే చేస్తారు అది. రైట్. చేసిన తర్వాత ఆవిడ ఏం చేసిందో 2:24 చదవండి లూకాసు వార్త. ప్రభువుకు ప్రతిష్ఠిత చేయాలని చెప్పి ధర్మశాస్త్రంలో రాయబడినట్లు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వల జతలైనను పావురపు పిల్లలనైనను సమర్పించడానికట. మరియమ్మ ఏం చేసిందో తెలుసా? వచ్చినప్పుడు సంకలో 2 పావురాలను పెట్టుకొని వచ్చింది. అదేంటమ్మా పావురాలను తెచ్చావు ఎందుకు? అసలు పావురాలు ఎవరు తేవాలో తెలుసా మీకు? పావురాలు ఎవరు పడితే వాళ్ళు తేకూడదు. పావురాలు ఎవరు తేవాలంటే లేవీకాండానికి రండి. ఎవరు తేవాలో మోషే చెప్తున్నాడు. లేవీకాండానికి రండి ఒకసారి. లేవీకాండం 12వ అధ్యాయానికి రండి. లేవీకాండము పావురాలు ఎలాంటి వాళ్ళు తేవాలో గువ్వలు. లేవీకాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి ఫస్ట్. లేవీకాండం 12:1-2. మరియు యెహోవా మోషేతో ఇలాగున చెప్పాడు, నీవు ఇశ్రాయేలుతో ఇట్లాను, ఒక స్త్రీ గర్భవతి అయి మగ పిల్లను కనాలి. ఇప్పుడు మరియమ్మ ఏమైంది? ఎవరిని కనింది? గర్భవతి యేసు అనే మగ పిల్లను కనింది కదా. అప్పుడు ధనవంతులు ఏం చేయాలో, పేదోళ్ళు ఏం చేయాలో చెప్తున్నాడు. అలా చెప్పి 8వ వచనంలో ఏమన్నాడో చదవండి. 8 ఇక్కడ చెప్తున్నాడు అసలు సీక్రెట్. అరే బాబు, ముందు ఎవరైనా గొర్రె పిల్ల గనక పుడితే, అదే ముందు ఎవరైనా మగపిల్లోడు కనుక పుడితే ఒక ఆవిడికి బాగా డబ్బులున్న ఆవిడైతే గొర్రె పిల్లలు తండ్రా, గొర్రె పిల్లలు తీసుకురండి. ఒకవేళ తిండికి దిక్కులేని కుటుంబాలనుకో, కడుబేద కుటుంబాలనుకో, ఏ రోజు తిండి ఆ రోజు సంపాదించుకునే కుటుంబాలనుకో, అప్పుడు ఏం చేయాలో చెప్తున్నాడు అక్కడ చదవండి 8లో. గొర్రె పిల్లను తేజాలని ఎడలా అంటే అర్థం ఏంటి? గొర్రె పిల్లని ఎవరైతే తేలేరో, అంత బేదోళ్ళు ఎవరైతే మీ ఊర్లో ఉన్నారో వాళ్ళు అప్పుడు అలాంటి వాళ్ళు 2 తెల్ల గువ్వల్ని తీసుకురండి అని చెప్పాడు. ఇప్పుడు మరియమ్మ 2 తెల్ల గువ్వల్ని తీసుకొని వచ్చిందంటే వీడి దగ్గర ఏం కూడా లేవు, గొర్రె పిల్లల్ని తెచ్చేస్తామత కూడా లేదు. ఎవరికి? చూడండి అసలు ఆయన మనలో చాలామంది అండి గొప్ప గొప్ప పిల్లలు పుట్టాలనుకుంటాం. మనలో ఎప్పుడైనా మీరు అనుకున్నారా, ఈ బీద తల్లిదండ్రులకు అనవసరంగా పుట్టామరా బాబు, ఏది నెరవేర్చుకోలేకపోతున్నాం, మంచి ధనవంతుల ఇంట్లో పుడితే బాగుంటుందని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? నాకు తెలిసి ఏదో ఒక్కసారైనా అనుకొని ఉంటారు మనసులో, చిన్నప్పుడు తెలుసో తెలియకో. ఖచ్చితంగా మనం అందరం అనుకుంటామండి, అరే ఆవిడికి పుడితే బాగుండేదిరా, ఎంత మంచిగా బతికే ఉండే ఇలా లగ్జరియస్గా. అప్పుడప్పుడు ముఖేష్ అంబానీని చూసి ఎడుతుంటారు మన వాళ్ళు. ఎందుకు? ఆడిన ఏనరా బాబు, ఎక్కితే విమానం దిగితే విమానం, లోపలికి వెళ్తే చల్లగా ఏసీ కొట్టిద్ది, మనకి
ఎండాకాలం తీసిన కర్రలు, ఇంకా స్టోర్ బియ్యాలు, తినలేని తిండ్లు, షుగర్లు, బీపీలు, వాటికే సగం డబ్బులు అయిపోతాయి మనకి. అప్పుడప్పుడు ఆయన చూసుకొని బాధపడతాం. వాడేం చేస్తాడు తెలుసా? నిన్ను చూసుకొని బాధపడతాడు వాడు. ఎందుకు? అరే బాబు నువ్వు నా డబ్బునే చూస్తున్నారా, నా లోపల 200 షుగర్ ఉందరా అంటాడు వాడు. ఒక ఇడ్లీ తింటే షుగర్ వచ్చి పోతాడు. ముఖేష్ అమ్మని కొడుకుని చూసారు ఇప్పుడే మీరు? ఎంత ఉంటాడు? 250 కేజీలండి. అంటే మీరు ఒక ఐదుగురిని కట్టేసి కట్టాలి, అప్పుడు ఒక ముఖేష్ అమ్మని కొడుకు అవుతాడు. ముఖేష్ అమ్మని కొడుకు ఒక ఆస్తమా రోగం ఉంది అంటే, ఇదిగో ఈ నుంచి ఆ చర్చి దాకపోతే కింద పడి చచ్చిపోతాడు. పోకూడదు, నిదానంగా నడవాలి. ఎంత డబ్బులు ఉంటాయో అన్ని రోగాలు ఉంటాయి, మీకు తెలియదు. వాడేమనుకుంటాడు తెలుసా? బా లైఫ్ అంటే వెళ్ళదురా, శుభ్రంగా ఆవకాయ కలుపుకొని బలేది అంటున్నారా నాయన వీళ్ళు. ఆడికి ఆవకాయ తింటే అల్సర్ వచ్చి పేగులు పగిలిపోతాయి, తినకూడదు. మనం వాడిని చూసుకొని కుళ్ళుకుంటాం, వాడేమో మనల్ని చూసుకోండి. కానీ యేసుప్రభు ఎంత గొప్పడో తెలుసండి. ఆ ఊరే చిన్న ఊరు అనుకుంటే ఆ ఊర్లో అందరినీ చూశాడు. ఎవడు తినటానికి దిక్కులేని వాళ్ళు ఉన్నారు చెప్పు, చూడు, అందరినీ చూశాడు. అందరూ చూసాడు. మరి అమ్మ ఈవిడికి తినటానికి దిక్కు లేదురా పాపం, ఈవిడి ఇంట్లో పడదాం. ఎంతగా హీన అధమ నీచ స్థితిలోకి ఆయన దిగజారిపోతున్నాడో చూడండి. అప్పుడెప్పుడు ఈ మధ్య సినిమా వచ్చింది, చాలా కోపం వచ్చింది నాకు. అయ్యగారు కూతురు అన్నట్టు ఎవరో కాదు, శుభ్రంగా లిఫ్టింగ్ కొట్టేసిందండి, ఇక్కడ టాటూ కూడా ఉందండి, ఆ పాటలు పాడుతుంది, జబలబండి టైప్లో ఏదో వేసుకొచ్చిందండి. ఓ పాడుతున్నారండి, అందరు చప్పట్లు కొడుతున్నారు. ఒక్కడికి బుద్ధి పని చేయట్లేదండి అక్కడ. అసలు యేసుక్రీస్తు ఏం చెప్పాడు, ఆయన మనకి ఏం నేర్పించాడు, ఆయన ఎంత త్యాగం చేశాడు. ఈరోజు మన బ్రతుకులు ఎలా తయారైపోయినాయి ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు మన జీవితంలో దేవుడు లేడండి. ఆయన మన కోసం ఎంత దఫాలుగా దిగిపోయాడు, ఎంత అధమస్థితికి దిగిపోయాడు. చివరికి తినటానికి దిక్కులేని కుటుంబంలో బ్రతికి ఏ పని చేశాడట? ఒకసారి చూడండి, ఒక చిన్న వీడియో చూపిస్తా. నిజంగా ఇంతగా ప్రేమించినోడు ఎవరు ఉంటారు చెప్పండి ప్రియులారా? ఇంతగా ప్రేమించినోడు ఎవరు ఉంటారు చెప్పండి ప్రియులారా? ఇంతగా ప్రేమించినోడు తల్లి గాని తండ్రి గాని ఎవరు ఇంతగా ప్రేమించరండి మనల్ని. వాళ్ళు పెట్టండి, ఇదిగోండి, మన కోసం కార్పెంటర్ అవతారం ఎత్తాడండి. చెక్కలు బాగు చేసుకునేవాడిగా చంద్రుణ్ణి కలిగించిన ఆ చేతులు చెక్కలు పట్టుకోవాల్సి వచ్చింది. సూర్య చంద్ర నక్షత్రాదులను కలుగు చేసిన ఆ చేతులు సుత్తిని పట్టుకొని మంచాలు చెక్కాల్సి వచ్చింది. మన కోసం దీనుడైపోయాడు, మన కోసం దరిద్రుడైపోయాడు ఆయన. చూడండి, చాలా చాలా చిన్న కుటుంబం అండి ఆయనది, చాలా చిన్న కుటుంబం అండి ఆయనది. ఆయనకి ఏం కర్మ అండి, ఏం కర్మ చెప్పండి ఆయనకి? పరలోకంలో సింహాసనం మీద హ్యాపీగా ప్రపంచాలను ఏలాల్సిన రారాజు దేహం దాల్చి ఈ లోకానికి వచ్చి ఆకాశ మండలాలు చేసిన ఆ చేతులతో తలుపులు చెక్కుతున్నాడండి. చూడండి ఎంత దిగిపోయాడో చూడండి మహానుభావుడు. నిజంగానండి, మనం ఏదో సినిమాల్లో చూస్తాం కాదండి కథలు, బయట సంగతి మన కోసం అండి, మన కోసం. మనం తిన్న పళ్ళ్యాన్ని కడుక్కోలేని వాళ్ళం మనకి ఎవరో వచ్చి కడగాలి పళ్ళ్యాలు. మన దుప్పటి మనం మడత పెట్టుకోం, ఎవరో వచ్చి మడత పెట్టాలి మనకి. మన బట్టలు మనం ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం, ఎవరో వచ్చి కొంకనే తగిలించాలి. మన స్థితి అండి అది. కానీ ఆయన ఈ లోకానికి వచ్చి మనలాంటి అవతారాలు ఎత్తి తన తిండి తనే తిని మనలాగా చెమట కార్చి మనలాగా పనులు చేసి నీ కోసం నీకు మాదిరిగా నిలబడాలని ఆయన ఈ లోకానికి వచ్చి సమస్తాన్ని కోల్పోతే చివరికి నువ్వు ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి చెప్పు? నువ్వు ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ ఏం గిఫ్ట్ ఇచ్చావు నువ్వు చివరికి ఆయనకి? అంత దిగిపోయినందుకు ఆయన మన నుంచి ఏం కోరుకోలేదండి. నీ భర్త నిన్ను పెళ్లి చేసుకోవాలంటే 1,00,000 రూపాయలు కట్నం కోరుకుంటాడు తల్లి. నీ భర్త నిన్ను వివాహం ఆడాలంటే బేరం పెడతాడు లక్షల దగ్గర. డౌరీ హి వాంట్, డౌరీ కావాలి. ఒక మంచి భర్త కావాలనుకుంటే ప్రతి భార్య ఉద్యోగం చూస్తుంది, అంతే కదండి? పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు ముందు ఏం చూస్తారు? ఉద్యోగం చూసేది.
మన ప్రభుత్వ ఉద్యోగం కాదా, సొంత ఇల్లు ఉన్నాయా లేదా, ఇవి చూస్తావు నువ్వు. మనం ఒకరికొకరు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే వెనకమాల వీడికి ఏముందో ఏమి లేదో చూస్తామండి. కానీ ఆయన మన కోసం ఏం చేశాడో తెలుసా అండి? మనలో ఏముందని ఆయన మనకి ఈ లోకానికి వచ్చాడు. చెప్పండి, నిజంగా చెప్పండి. మనం ఆయన పుణ్యాత్మలమా? మనం ఆయన మాట వినేవాళ్ళం? ఆయనకు తెలుసు అండి నువ్వు మారవని ఆయనకు తెలుసు. నువ్వు ఆ దరిద్రపు కొట్ట ఆ సీరియల్ని మానవని తెలుసు, ఆ మందు మానవని తెలుసు, నీ బతుకు మార్చుకోవని తెలుసు. కానీ ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మనందరినీ సంపూర్ణులుగా చేయడానికి వచ్చాడు. అదే చెప్తాడు ఆయన. ఇప్పుడు చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. ఇప్పుడు చదవండి 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము. మీరు చదివారే 8వ అధ్యాయం, క్షమించండి, 8-9. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండి. ఆయన ఎవరట? ముఖేష్ అంబానీ ఏం సరిపోతాడు, అబుద్ మోసా ఏం సరిపోతాడు, జెఫ్ బోజెస్ ఏం సరిపోతాడు, టాటా బిర్లా ఏం సరిపోతాడు, బిల్ గేట్స్ ఏం సరిపోతాడు, లక్ష్మి మిట్టల్ ఏం సరిపోతాడు ఆయన ముందు? ప్రపంచంలోనే ధనవంతుడు ఆయన, ధనరాశులను సృష్టించిన వాడాయన. అదే అన్నాడు, ఆయన ధనవంతుడై ఉండి మీరు 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 మన కోసం ఆయన తన దరిద్రుడైపోవటం వలన మనం ధనవంతుణ్ణి చేయాలని. చూడండి, మనల్ని ధనవంతుణ్ణి చేయాలనట. ఆ ధనవంతుడు మీ నిమిత్తం ఏమయ్యాడట? దరిద్రుడాయను. అబ్బా, దరిద్రుడైపోయాడటండి మన కోసం. చివరికి అందరికీ తెలుసండి, సిలువలో దొంగలాగండి నడి రోడ్డు మీద ఖైదీని చిత్రహింసలు పెట్టినట్టుగా కొరడా దెబ్బలతో కొట్టి నడి రోడ్డు మీద బట్టలు లేకుండా ఈడ్చుకెళ్ళిపోయి ఆ మ్రాను మీద వేలాడదీసి ఉమ్మేసి ముళ్ళ కిరీటం కొట్టి దారుణంగా పశువులాగా హింసించారండి ఆయన్ని. చెప్పు, ఇన్ని దెబ్బలు నీ కోసం ఎవరు తిన్నాడో చెప్పు. తప్పు చేసినప్పుడు చాచి లెంపకాయలు కొట్టే వాళ్ళే ఉన్నారు తప్ప నిన్ను మార్చడం కోసం తానే బలి పశువు అయిపోయినోడు ఎవడున్నాడు చెప్పు ఈ లోకంలో? ఒకే ఒక్కడు ఆయన. ఎవరైనా? ఈజ్ నన్ అదర్ దాన్ వన్ అండ్ ఓన్లీ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఒకే ఒక్కడు యేసుక్రీస్తు మహానుభావుడు, ప్రభువుల వారు. ఆయన మన కోసం ఆయన అంత 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 తగ్గించుకున్నాడు. ఆయన మనకి ఏం నేర్పించాడు? తనను తాను హెచ్చించుకొనిన వాడు తగ్గించబడతాడు, తనను తాను తగ్గించుకొనిన వాడు. ఆయన ఎంత తగ్గాడనండి, చివరికి దేవుడు మళ్ళా ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? అన్ని నామముల కంటే పైనామం, ద టాప్ నేమ్ అండ్ ఆల్ ద నేమ్స్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చదవండి ఒకసారి వచ్చిన బాగా 2వ అధ్యాయము చదవమ్మా. 8-9 వచనాలు చదువు. 7 నుంచి చదువుతాను. 7 నుంచి. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం. ఏ స్వరూపం? పనోడు. యోధా ఎన్ని వెండి నాణాలకు అమ్మాడు? యోధా 30. ఎందుకు 30కి అమ్మాడు? 50కి అమ్మొచ్చుగా, 25కి అమ్మొచ్చుగా. కాదు, 30కే అమ్మాలి. రూల్. ఎందుకు రూల్? ఒక పనోడు సస్తే 30 వెండి నాణాలకి అమ్మాలి. సంఖ్యాకాండంలో ఉన్న రూల్ అది. సంఖ్యాకాండంలో మోషే రాసిన రూల్ ఏంటో తెలుసా? మీ ఇంట్లో పనోడు ఎవడైనా సస్తే 30 వెండి నాణాలు ఇవ్వండి అని చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎవరికి ఏ అవతారం ఇస్తాడైనా? దాసుడు కదా, పనోడు కదా. అందుకని యోధ ఎన్ని వెండి నాణాలకు అమ్మేశాడు ఆయన? చదవండి మళ్ళా. అది మనుష్యుల పోలికగా పుట్టి మళ్ళా ఆ మనుషుల్లో కూడా మళ్ళా దాసుడి స్వరూపమే ధరించుకొని తన్ను తాను రిక్తుడు. రిక్తుడు అంటే అర్థం ఏంటి? రిక్తుడు అంటే ఖాళీ, వట్టి, ఏమి లేదు, పైసా లేదంటారు చూసారా? పైసా లేదు జేబులో అంటారే, వట్టి చేతులతో మిగిలిపోతాయి చివరికి. అలాగైపోయాడట. రిక్తుడిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా తనను తాను తగ్గించుకున్నాడు. అందుచేత దేవుడిచ్చాడు. ఇశ్వరేషువా, ప్రపంచం కోసం నువ్వు ఇంతగా తగ్గించుకున్నాడు ఎవడు లేడురా. నీ తగ్గను అనేవాళ్ళు. ఈ మధ్య కొత్త డైలాగ్ వచ్చింది, తగ్గేదే లే అంట. ఆడికి 100 ఏది లేదట. 2 బేకండి ఆడే తగ్గుతాడు. ఆడికి పోతాడు.
ఆ మధ్య ఇప్పుడు ఆ హీరోనే ఇలా ఆర్టీసీ బస్సుల మీద సెటైర్ వేసాడట, కోర్టులో కేసు ఇస్తే తగ్గిపోయాడు. ఏమి లేదు, ఆయన చూసుకుని ఈడు గూని భుజాలు ఉడేయాడు ఈ మధ్యన. ప్రతోడు చూడండి భుజం పైకి వేసుకొని తిరుగుతాడు. సరే ఏమన్నా పిచ్చి పట్టిందంటరా బాబు, వాడి గూని వస్తే ఈడికి గూని వచ్చింది రెండో రోజు. వాడు సిగరెట్లు తాగితే ఈడు సిగరెట్లు తాగుతాడు. వాడు మందు కొడితే సినిమాలో తాగే సిగరెట్లు రియల్ కాదండి, అవి డూప్లికేట్ సిగరెట్లు అవన్నీ. వీడు నిజమేనా అనుకుంటాడు ఈ పిచ్చోడు. రోజుకి 24 తాగాడట ఎవడో మనోడే కర్నూలుడు. పోయాడటాడు, సాయంత్రానికి పోయాడాడు జెండా కట్టేసి. వాడేదో చేస్తే వాడిని ఫాలో అవటం ఏంటి? ఆడికి డబ్బులు ఇస్తారా? ఆడికి నీకు మోషన్స్ వస్తే డబ్బులు టాబ్లెట్లు ఉండవు నీకు, అది నీ బతుకు. వాళ్ళకి వాళ్ళు కోట్లయ్యా, అప్పుల్లో కాకపోతే పెద్ద పెద్ద హాస్పిటల్లో జాయిన్ అవుతారా? నీకు మెమ్మా బాబులు ఇస్తే తప్ప నీకు దిక్కు లేదు. అవసరమా మనకి ఇవన్నీ? ఎవరిని ఫాలో అవుతున్నారు చెప్పండి? రూపాయి ఇవ్వని ఫాలో అవుతున్నారు. మొన్న మధ్య ఎవరో ఒక హీరో ఫోటో తీసుకోవడానికి వస్తే లెంపకే సాసి కొట్టాడు. ఫోటో కూడా ఎవడో, నువ్వు వస్తే నీ ముఖానికి ఫోటో కూడా ఎవడో నీ హీరో. వాళ్ళ కోసం చొక్కాలు చింపుకుంటున్నారు, నీ కోసం ప్రాణం పెట్టాడు ఇంకో హీరో. ఆయన కోసం కనీసం స్తుతించడం కూడా తెలియదు ఆయన. నువ్వు ఎవరి కోసం చెప్పు నీ బ్రతుకు? ఎవరు చూసి చొంగ కాలుస్తున్నావో చెప్పు. ఎవరికి ఐ లవ్ యూ చెప్తున్నావో చెప్పు. నువ్వు ఎవరికంటే ఐ లవ్ యూ? ఎవరికండి? ఎవరికి ఐ లవ్ యూ? 4 రోడ్డు చుట్టూరు తిరిగితే బస్ స్టాండ్ మన గులాబీ పువ్వు వెంగానే ఐ లవ్ యూ చెప్పని అమ్మగారు పడిపోయింది. అదేదో పెడతారండి లైలా, రోమియో జూలియట్ కథ చదవండి. సోమవారం ప్రేమ ప్రారంభమైంది, బుధవారం దిగిపోయింది ఆ ప్రేమ. నిజం మీకు తెలియదు, చరిత్ర చదవండి. ప్రేమకు రోమియో జూలియట్లు అంటారే, రోమియో జూలియట్ ప్రేమించుకుంది సోమవారం, విడిపోయింది బుధవారం. అది వాళ్ళ కథ. ఏమీ లేదు అక్కడ, అంత డొల్లా. అది కాదు ప్రేమ అంటే. అది కాదండి, 4 రోజుల ప్రేమ కాదండి, అనంతకాలం నుండి ప్రేమిస్తూనే ఉన్నాడండి ఆ జూలియట్ మనల్ని. ఏమిచ్చావు చెప్పు? ఓ దిక్కుమాల గులాబీ పువ్వు ఇచ్చినోడికి పడిపోయావు. ఆడేమన్నా గులాబీ పువ్వు తయారు చేశాడా అంటే 5 రూపాయలు దాని మొఖాన్ని కొట్టి బొట్టలో నుంచి ఏరుకొచ్చాడు. అంటే ఎవడు గులాబీ పువ్వు తయారు చేశాడో కొనుక్కొని వచ్చాడు చెప్పండి? వీడు పోయి ఆ రేఖలు ఒక్కొక్క దానికి అంటించి పెవికాలు వేసి ఎర్రని పెయింట్ పైన వేసి మంచి సెంటు కొట్టి తీసుకొని వచ్చాడు. వాడు అడున్నది పిక్కొని వచ్చాడు. గులాబీ పువ్వు తెచ్చినోడికే పడిపోయావే, మరి చేసినోడు ఉన్నాడు. ఆయన చేసినోడు ఎవరు? ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసండి గులాబీ పువ్వుల్లో? 205 రకాలండి. మీకు తెలిసిన ఎరుపు, బులుగు, పసుపు, తెలుపు ఉంటాయి. 205 రకాల గులాబీ పువ్వులు ఉన్నాయి. 150 రకాల పరిమళ ద్రవ్యాలు ఉన్నాయి వాటిలో నుంచి వచ్చేవి. మరి అవి చేసిన వాడిని ఎందుకు ప్రేమించలేకపోతున్నా? ఆయన అంటే నీకు ఇష్టం లేదు. ఎందుకంటే పాపం చేయొద్దు అంటాడు కదా, అందుకని నీకు ఇష్టం లేదు ఆయన అంటే. ఎందుకంటే సీరియల్ చూడొద్దు అంటాడు కదా, అందుకని ఇష్టం లేదు నీకు ఆయన అంటే. నటిస్తున్నావు పై పైన. అదే అన్నాడు ఆయన, చదవండి. అందుచేత ఏ లోకంలో? పరలోకమందున్న వారిలో గాని, ఈ భూమండలం మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు, bow down before the Christ. వంగు, నువ్వు నీ పాదాలు వంచాలి, నీ మోకాలు వంచాలి. అంత హెచ్చించేశాడండి ఆయన. అందుకని చూడండి క్యాలెండర్ ఏంటి కథ, ఎవరి మీద డిపెండ్ అయ్యింది ఇప్పుడు? అది క్రీస్తు పూర్వం. ఈ మధ్య ఇష్టం లేని నాస్తికవాదులు ఏం చేశారంటే పేరు మార్చేశారు. సామాన్య శకం అంట, సామాన్య శక పూర్వం, సామాన్య శకం అని ఈ మధ్య మార్చేశారు, BCAD అని. ఈ మూర్ఖులకు అర్థం కాని విషయం ఏంటంటే టానిక్ పైన సిరప్ పైన లేబుల్ మార్చినంత మాత్రం టానిక్ ఆడకపోతాడు ఆయన. పోయింది ఎక్కడికైనా. టానిక్ పేరు నీకు ఇష్టం లేదు, తీసేసి ఇంకో పేరు పెట్టావు, నీకు దిక్కు లేదు కదా, మళ్ళీ అదే టానిక్ నీకు దిక్కయింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అంత తగ్గించుకున్నాడు కాబట్టే ఈరోజు ప్రతి వాడి గురించి చెప్పాలంటే మీరు ఈ ప్రపంచంలో ఆడి క్రీస్తు పూర్వం అనాలి, లేదంటే క్రీస్తు శకం అనాలి. అలెగ్జాండర్ ఎప్పుడు పుట్టాడండి? అలెగ్జాండర్ ద గ్రేట్ ఎప్పుడు పుట్టాడు? ఏం చెప్పాలో తెలుసా నువ్వు? క్రీస్తుకు పూర్వం 225. అదే చెప్పాలి నువ్వు. అలెగ్జాండర్ గారి పేరు ఎత్తాలంటే ముందు క్రీస్తు పేరు ఎత్తాలి. జో బైడెన్ ఎప్పుడు పుట్టాడు? నరేంద్ర మోడీ ఎప్పుడు పుట్టాడు? వాళ్ళ పేర్లు చెప్పాలంటే ముందు క్రీస్తు పేరు చెప్పిన తర్వాతే వాళ్ళ పేర్లు చెప్పాలి. దట్ ఈస్ లార్డ్ క్రైస్ట్. అది యేసుక్రీస్తు వారంటే. రోజు మనకు అర్థం కావట్లేదు ఆయన విలువ. ఆయన గురించి చెబుతుంటే ఈరోజు సమాజానికి బోరు కొట్టొచ్చు.
ఆయన గురించి చెప్తుంటే అబ్బో ఎప్పటి నుంచో వింటున్నామని మీకు అనిపించవచ్చు. తరతరాలు చెప్పుతున్నా సరే తరగనివన్నీ ఆయనది. ప్రపంచం మొత్తం అనుదిన సువార్త ప్రకటిస్తున్నా ఉన్నా సరే ఎప్పటికీ చలించని చరిత్ర పుట్టది. ఆలోచించాలి మనం. అందుకనేనండి ఫైనల్ గా దేవుడు ఈరోజు క్రిస్మస్ పేరిట మీకు అందరికీ నేను చివరిగా ఒకటే మనవి చేస్తున్నాను. క్రిస్మస్ జరుపుకోవాలా వద్దా? క్రిస్మస్ రోజే ఆయన యేసుప్రభు పుట్టాడా? డిసెంబర్ 25 పుట్టాడు అంటాడు, కూడా పుట్టలేదు అంటాడు, కూడా రేపు మాపో ఒక వీడియో చేయబోతున్నాను దాని మీద. అసలు జరుపుకోవాలా వద్దా అనేది నేను చెప్పట్లేదు. ఒకవేళ నువ్వు గనక దలుచుకుంటే ఆ క్రిస్మస్ లో ఎవరు ఉండాలి? ఆ క్రిస్మస్ లో క్రీస్తుని పెట్టుకో. ఈ క్రిస్మస్ నుంచి అయినా తీర్మానించుకో, దేవా ఇంతకాలం పాపాలు చేస్తూనే ఉన్నానయ్యా, నీ గురించి వింటూనే ఉన్నానయ్యా, పాపాలు చేస్తూనే ఉన్నానయ్యా, ఈ క్రిస్మస్ నుంచి నేను ఒక తీర్మానానికి వస్తున్నానయ్యా, ఇక నుంచి నీ పాపం చెయ్యను దేవా, నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు, నీ కోసం ప్రాణం ఎలాగో పెట్టలేను, కనీసం పవిత్రంగానైనా బ్రతుకుతానయ్యా అని నీ దేవుడికి మాట ఇవ్వు. ఈ క్రిస్మస్ ఒక అర్థం ఉండిద్ది. లేదండి పలావ్ చేసుకున్నానండి, మంచిగా బిర్యానీ చేసుకున్నానండి, బాగా కడుపు నిండా తిన్నానండి, అరిగేదాకా సీరియల్ చూశానండి, సచ్చానండి, చివరికి నరకానికి పోయానండి అంటావా? దట్ ఈస్ యువర్ విష్. అది మీ ఇష్టం. ఇక ఏదో ఒకటి మీరే నిర్ణయించుకోండి. దేహం దాల్చిన దైవాన్ని గుర్తించండి. ఆయనని మీలోనికి ఏం చేయండి? ఆహ్వానించండి. యా ఇంతగా నా కోసం చేసావా? ఆహ్వానించండి. మనం ఎవరెవరినో ఆహ్వానిస్తామండి. ఇంటికి స్నేహితులను ఆహ్వానిస్తాం. క్రిస్మస్ వస్తే ఆహ్వానిస్తారు మీ ఫ్రెండ్స్ని? ఆహ్వానిస్తాం. క్రిస్మస్ వస్తే చుట్టాలను ఆహ్వానిస్తాం. కానీ నీ దేవుణ్ణి ఆహ్వానించయ్యా నీ హృదయంలోకి. దెన్ యువర్ బ్లెస్డ్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడనైనా నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, నిజంగానైనా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చాడు. దేవుడుగా ఉన్న ఆయన మనిషిగా, పురుగులాంటి మనిషిగా వచ్చాడు. పురుగులాంటి మనుషులలో అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటే అంటరాని భాషగా పేర్కొన్న హెబ్రూ భాషలోకి వచ్చాడు. ఆ హెబ్రీయులలో అంటరాని వాడిగా చూడబడిన యాకోబులోకి వచ్చాడు. ఆ యాకోబులో అంటరాని వాడిగా చూడబడినటువంటి చెడు నేపథ్యం కలిగినటువంటి యూదాలోకి వచ్చాడు. ఆ యూదాలో అన్ని గ్రామాల కంటే స్వల్ప గ్రామమైన బెత్లెహేంకి వచ్చాడు. ఆ బెత్లెహేంలో అందరికంటే కటిక బేదరాలైన మరియమ్మ గర్భాన పుట్టాడు. ఆ బేదవాళ్ళ కుటుంబంలో పనోడైన రిక్తావతారం ఎత్తాడు. చివరికి ఖైదీగా 2 శిలువల మధ్య వధింపబడ్డాడు ఆ గొర్రెపిల్ల. మా కోసం ఎవడో తల్లి కోసం బిచ్చగాడయ్యాడంటే చప్పట్లు కొట్టాము, కానీ మా కోసం, ఎవరి కోసమో కాదు, సాక్షాత్తు నా కోసం, నీ కోసం భిక్షగాడైన మీ కుమారుణ్ణి చూసి మేము మారలేకపోతున్నాం తండ్రి. మీ ప్రణాళిక అజరామరమైనది, మీ ప్రణాళిక అక్షరువు కలిగినది. జ్ఞాపకం చేసుకోండి. ఇక నుంచైనా మీరు మా కోసం చేసిన ఈ త్యాగానికి, మీ కుమారుడు మా కోసం చేసిన ఈ త్యాగానికి మీ రుణం తీర్చుకునే గొప్ప అవకాశాన్ని మాకు అనుగ్రహించండి. మీకోసం బ్రతకటమే మీ రుణం తీర్చుకోవటం తండ్రి. నా జీవితంలో మీ రుణం తీర్చుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. సేవకులైన మేమందరం మీ రుణం తీర్చుకోవడానికి మగళ్ళు సువార్తల పేరిట ఆరోగ్యాలు ఉన్నా లేకపోయినా, ప్రమాదాలు జరుగుతున్నా లేకపోయినా, ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా వాడలా వీధి వీధులా వెళ్తున్నాం, ప్రకటిస్తున్నాం. మీ దాసులమైన మేమందరం కాపాడండి నాయన. మీ బిడ్డల్లో మార్పు కలగాలి. ప్రతి ఒక్కడు ఒక క్రీస్తు సేవకుడు అవ్వాలి. మీ సిలువను ధరించుకొని బ్రతకాలి. మీ సిలువను ఎత్తుకొని మొయ్యాలి. నిజంగా ఈ 2 రోజుల పాటు చాలా అద్భుతంగా నిర్వహించారు నాయన. మీ కుమారుడు ఆళ్లగడ్డ సిబిటి కళాశాల ప్రిన్సిపల్ సహోదరులు గురునాథ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. 1000 రూపాయల ఖర్చుతో ఈ ప్రాంతానికి ఎలాగైనా సువార్తను వినిపించాలి అని వారు కోరుకున్నారు. చాలా సంతోషం. సహకరించిన వారి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. గురునాథ్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. వైస్ ప్రిన్సిపల్ సహోదరులు తమ్ముడు సుబ్బారెడ్డి గారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రియుడు అన్న జాకబ్ గారిని, జాన్ గారిని, ఆనంద్ గారిని, ఇంకా చాలా మంది ఉన్నారు ఆయన. వాళ్ళందరినీ కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. నంద్యాల సుధాకర్ గారిని, ఇంకా చాలా మంది పాస్టర్స్, ఇంకా చాలా మంది సంఘ సేవకులు మీ వాక్యాన్ని వినడానికి వచ్చారు ఆయన. ఆ పెద్దలు గౌరవనీయుల పేర్లు నాకు తెలియదు కనుక వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. ఇది వృధాగా గాల్లో కలిసిపోకుండా ఈ వాక్యం నరనరాల్లో నాటబడి మీకోసం బ్రతికే గొప్ప అవకాశాన్ని మాకు అనుగ్రహించండి. మళ్ళా రేపటి నుంచి, తర్వాత రోజుల నుంచి జరగబోతున్నటువంటి ఉప్పాడ గోదావరి, పశ్చిమ గోదావరి, ఈస్ట్ గోదావరి సభల్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. సమస్తాన్ని మీ మహిమ కోసం ఉపయోగించుకొని మీ దాసుడనైనా మా పట్ల మీ కృపాకటాక్షాలను నిలిపి బయలుదేరబోతుండగా తోడుగా ఉండి ముందుకు నడిపించుకొని యేసుక్రీస్తు ప్రభువుల వారి పుణ్యనామంలో ప్రార్థనని అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. సంతోషం పిల్లలందరికీ సెలవు. ధన్యవాదాలు.